మీరు వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుంటే అప్పుడు ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళాలి. మళ్ళీ ర్యాంక్ ఎలా ఉండాలి? ఆ తర్వాత ర్యాంక్‌ని కూడా ఈజీ చేయాలి. ఇప్పుడు మొత్తం కొంచెం హార్డ్ వర్క్ చేసినా ఆ నెక్స్ట్ ర్యాంక్ హార్డ్ వర్క్ తోటి మనకొచ్చినా గానీ, ఆ తర్వాత మళ్ళీ ర్యాంకులన్నీ కూడా చాలా ఈజీగా ఉండాలి. ఇది ఇప్పుడున్నంత కష్టం ఉండకూడదు. అది మనం తెలుసుకోవాల్సింది. ఓకే. రైట్. అందరూ యాక్టివ్‌గా ఉన్నారు. హ్మ్. ఈ టైంకి కేటాయిద్దాం. 5-6 చాలా చాలా ముఖ్యమైనటువంటి టైము. ఇక దాని గురించి ఎంతని చెప్పాలి నేను? ఎంతో ఆలోచించి పెట్టినటువంటి టైము. ఉద్యోగస్తులు ఎవ్వరైనా సెటిల్ అవ్వచ్చు. నాకు కుదరదండి నైట్ 9 అయిపోద్ది నేనొచ్చేసరికి. హౌ టు ఇంప్రూవ్ అని అంటే, మళ్ళీ మార్నింగ్ ఉంది కదా! హ్మ్. లేదండి నాకు ఇంట్లో ఫుల్ పనులుంటాయి మాకు. లేదా నాకు షాప్ ఉంటుంది. ఏదైనా సరే 5-6 అనేది అద్భుతమైన టైం. అన్ని కోణాల నుంచి కూడా. అన్ని ఇన్నర్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అవుతది. చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిన్న సార్ చెప్పారు గదా! నేను ఈ ఎర్లీ మార్నింగ్ టైమ్ నాకు చాలా కాన్షియస్‌నెస్‌ని పెంచుతుంది అని. సో, అందుకని. రైట్. ఒక లెక్చరర్ ఉండేవాడు మాకు. ఆ లెక్చరరే నా కరెక్ట్‌గా నా లైఫ్ టర్నింగ్‌కి బాగా ఉపయోగపడ్డటువంటి దోస్తను ఆయనతోటి. ఆయన నా ఎట్లా ఉండేవాడంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మా బ్యాచ్‌కి మొత్తం చాలా పెద్ద కాలేజీ. ఆ కాలేజీలో ఆ సార్ నాకు చాలా క్లోజ్ మాకు. చాలా ఫ్రెండ్లీగా. ఈవినింగ్ గూడా మాకు అక్కడ హౌసింగ్ బోర్డ్‌లో అక్కడ కలిసేవాడనమాట. ప్లస్ ఎట్ ది సేమ్ టైము ఆహ్, ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఒక సబ్జెక్ట్‌ని కూలంకషంగా దాన్ని చదవడంలో, నేర్పించడంలో ముందుండేవాడు. అప్పుడప్పుడు సీరియస్ అయ్యేవాడు. హ్మ్. ఎందుకంటే ఇగ యూత్ అంటేనే ఏం చేస్తాం కోతి పనులు చేస్తుంటాం కదా! అట్లా. ఇచ్చిన రెస్పెక్ట్‌ని నిలబెట్టుకోం. కొంచెం ఇచ్చేస్తుంటాం. గొడవ ఎక్కువ చేస్తుంటాం. మళ్ళీ క్లాస్ నుంచి 2, 3 సార్లు ముందు బయటికెళ్ళండి మీరు అనండి. డిగ్రీ నేను చెప్పేది. ఏ క్లాస్ అనుకోను. డిగ్రీ కాలేజ్‌లో. హ్మ్. బయటికి పంపించేసేటోడు. మేము గూడా ఇగో హర్ట్ అయిపోయేది. మేమేమనుకునేవాళ్ళం చాలా క్లోజ్ కదా! అని అనుకునేవాళ్ళం. చాలా దగ్గర ఏం చేయడు, మమ్మల్ని ఏమనడు, లైట్ తీసుకుంటాడనుకో. మమ్మల్ని చాలా కఠినంగా మాట్లాడి బయటికి గెంటేసేవాడు. నువ్వు ఫస్ట్ బయటికెళ్తావా? నేనింకేం వినను బయటికెళ్తావా? ఎళ్ళవా? అట్లనే. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విధంగా ఆయన చేసి చక్కగా మమ్మల్నందరినీ క్యాంపస్‌కి పంపించాడు. క్యాంపస్‌కి. ఉస్మానియా యూనివర్సిటీకి. ఇక అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. ఆయనే కారణం. ఆయనే కారణం. నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే ఒకసారి నేను క్యాంపస్‌కి వెళ్లి ఆర్ట్స్ కాలేజ్‌లో చూడడము. ఖచ్చితంగా ఈ కాలేజ్‌లో చదవాలి. తర్వాత ఉద్యోగం సంగతి, బాగుపడ్డ సంగతి తర్వాత. ఈ కాలేజ్‌లో ఒక్క సంవత్సరమైనా బతకాలి అని అనుకున్నాం. ఏది డిగ్రీ సెకండ్ ఇయర్‌లో. మళ్ళీ ఫైనల్ ఇయర్‌లో కూడా రాశాను. ఇదంతా ఎవరి సావాసం వల్ల అయిందంటే, ఆ లెక్చరర్ సావాసం వల్ల అయింది. ఓకే. మీరు వెయిట్ చేస్తున్నారు గదా! దేనికి కనెక్ట్ చేస్తాడు సార్ ఇది జెప్పాడంటే ఏదో చెప్తాడని. అవునా? హ్మ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి హార్ట్ ఇవ్వండి. హ్మ్. మీకు అట్లాంటి లెక్చరర్ ఎవరు? హ్మ్. అట్లాంటి టీచర్ ఎవరు? అనేది. మీరు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేయాల్సినటువంటి, రిసీవ్ చేసుకోవాల్సినటువంటి ఆ టీచర్ ఎవరు అనంటే రిజల్ట్. మీ బెస్ట్ టీచర్, మీ బెస్ట్ లెక్చరర్. హ్మ్. రిజల్ట్. మీరు చేస్తున్నప్పుడు వస్తున్న రిజల్ట్ ఉంటుంది చూసారా? ఈరోజు బహుశా మార్నింగ్ ముగ్గురికి కాల్ చేసి ఉండొచ్చు. దానికొక రిజల్ట్ వచ్చుంటది. అవునా? ప్రతి దానికి ఒక రిజల్ట్ ఉంటది. నేనిప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్దామని ప్రిపేర్ అయ్యాను. దానికొక రిజల్ట్ వస్తది. ప్రతి దానికి రిజల్ట్ వస్తుందా లేదా? మనం రాకపోయినా మనసైతే ఎదురు చూస్తది రిజల్ట్ గురించి. ఓకే. సో, ఆ రిజల్ట్‌ని మనం ఎలా భావించాలి అనంటే, మనం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి రిజల్ట్‌ని ప్రెజెంటేషన్స్ కానీ, ఇంకేదైనా సరే, మనం డైలీ చేసేటువంటి ప్రతి పనిలో మనకొచ్చే రిజల్ట్‌ని మన టీచర్‌గా భావించాలి. ఎలా భావించాలి? టీచర్‌గా ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? నాకంతా ఇక్కడ ఉంటదని. అట్లేమన్నా ఉందా? అంతా ఇక్కడ ఉంటది సార్ అని. హ్మ్. చాలా కష్టం. అక్కడ ఉండదు. ఇవి ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీకు ఇప్పుడు నేను మాట్లాడి అడిగినా గూడా అన్మ్యూట్ చేసుకొని ఒకసారి చెప్పండి అన్నా గూడా హుహు.
మీరు స్క్రీన్ దగ్గరే ఉన్నా కూడా, వీడియో ఆఫ్లో ఉన్నా కూడా చెప్పలేరు. నోట్ చేసుకోవడం అనేది ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన మినిమం క్వాలిటీ. ముఖ్యంగా టీమ్ మేనేజ్మెంట్ చేయాలి, బిజినెస్ స్కూల్ పెట్టాలి అని అనుకున్నారు. ఇండస్ వివాల్లో మీరు అనుకునేటువంటిది ఆ చిత్రం, ఒక ఎగ్జిక్యూటివ్ చిత్రం కనపడాలి, నాకు టీం కనపడాలి అని అనుకునే వాళ్ళందరూ, ఎవరికైతే రాయడం వస్తుందో, చదవడం వస్తుందో, తప్పనిసరిగా పెన్ను పేపర్ పెట్టుకోవాలి. ఇది ఎన్నో పాయింట్ కోట? తప్పనిసరిగా చెప్పాల్సిన పాయింట్లో ఒక 5 పాయింట్లు చెప్పాను నారాయణ మేడం. ఒక 5 పాయింట్స్, 5 పాయింట్స్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే రిజల్ట్, అప్పుడప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది మనకి, బాగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా. రిజల్ట్ ఈజ్ టీచర్, రైట్? ఇంకంతే కదా, రిజల్ట్ ఈజ్ టీచర్. రిజల్ట్ ఈజ్ టీచర్. టీచరు అప్పుడప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తాడు, చాలా బాగా చదువుతున్నావని కాన్ఫిడెన్స్ ఇస్తాడు. అప్పుడప్పుడు భయపెడతాడు, నువ్వు చదవట్లేదు సరిగ్గా, నీకు ఇట్లయితే కష్టం అవుతుంది అని ఇస్తాడు. సో మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా అప్పుడప్పుడేమో చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, వచ్చే పీవీ అయినా కదా, వచ్చే రెస్పాన్స్ అయినా, రెస్పాన్సే రిజల్ట్. ఓకే, అప్పుడప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అప్పుడప్పుడు చాలా భయాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. సో ఈ రిజల్ట్ మనకు ఒక ట్రైనర్ అని తెలుసుకోవాలి. ఆ టీచర్ ఏంటిది మనకు? ట్రైనర్. ట్రైనర్ ఎప్పుడైతే, 4th పాయింట్, ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే కొంచెము రిజల్ట్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఈ రిజల్ట్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ లో అయిందనుకోండి, హై అయితే ఇంకెక్కువ చేయాలి నేను చెప్పిన పనులు, లో అయితే మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఈ పాయింట్స్ మీద దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్, ఆరా మార్నింగ్ 5 AM క్లబ్. ఫస్ట్ పాయింట్ 5 AM క్లబ్, దాన్ని ఇంకా మిస్ అవ్వకూడదు. ఒక వ్యక్తికి నీరసము, నిస్సత్తువ, నెగిటివ్ వచ్చిందంటే 5 AM క్లబ్ అయింది మిస్ అయిందని అర్థం. ఇంక ఇది ఫిక్స్ అనమాట, తెలియాలి కదా. ఫలానా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, ఫలానా హెడేక్ వస్తుందంటే హైడ్రేట్ లేదు, డిహైడ్రేషన్ ఉంది, వాటర్ కంటెంట్ తీసుకోవట్లేదు, ఓకే, డైజెషన్ సరిగ్గా లేదు, ఓకే, మనసు పరిపక్వత లేదు, దాన్ని బట్టి హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. రెస్ట్ సరిగ్గా లేదు, ఏదో ఒత్తిడి ఉంది, ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి కదా, కారణాలు తెలుసుకోవాలి కదా. అలాగే మనలో మనం సరిగ్గా దాన్ని ఇచ్చేసుకోవట్లేదు అని అంటే, నీరసం ఎక్కువగా, నిస్సత్తువ, నిరాశ ఉంది అని అంటే, వెంటనే ఎక్కడికి చేరుకోవాలి? 5 AM క్లబ్కి చేరుకోవాలి. ఇక్కడనే కాదు, ఏదైనా సరే, ఇది బంగారం కొట్టైనా, ఒంట్లో బాగాలేకపోతే ఇదే కథ, పొద్దున్నే లేవాల్సిందే, జాగింగ్ చేయాల్సిందే, కూర్చోవాల్సిందే, ఇది 5 AM క్లబ్ అయినా, ఏదైనా సరే. ఇక మన బిజినెస్కి ఇంకెక్కువ అవసరం, చాలా చాలా అవసరం. ఓకే, ఇక తర్వాత రెండవది బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్, బ్రెత్ వర్క్ మైండ్ ఫిట్నెస్ ని బాగా పెంచుతుంది. మైండ్ ఫిట్నెస్ ఉంటే మాట ఫిట్నెస్ ఉంటుంది, మైండ్ ఫిట్నెస్ లేకపోతే మాట ఫిట్నెస్ ఉండదు. మాట ఫిట్నెస్ లేకపోతే మనుషుల మధ్య అది బాండింగ్ ఉండదు అసలు. చాలా చాలా అవసరం మైండ్ ఫిట్నెస్ అనేది. నిన్న ఒక వ్యక్తి, వేరే వేరే వ్యక్తి మాట్లాడుతున్నారు, వాయిస్ బాగుంది, కంచు కంఠంలాగా మాట్లాడుతున్నాడు, అంత బానే ఉంది. కానీ ఆ మిత్రుడికి చెప్పాలనిపించింది, కానీ మనకి ఎందుకులే కానీ వదిలేసింది. మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంది అని అంటే, వాయిస్ బానే ఉంది, కంచుకంఠం పెద్దగా అందరికి వినబడుతుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెము ఇబ్బంది పెట్టే విధంగా, ఉమ్, ఉమ్, మనసు చివుక్ అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇక గొంతులు గరలో ఉన్నట్టు, అమృతం ఉండాలి, ఉమ్, పోయే ప్రాణం లేచి రావాలి. ఓకే, లేదు, అప్పుడు అనిపించింది మాట ఫిట్నెస్ లేదు అసలుకి, ఆ అవతల ఎమోషన్ ని గమనించేది లేదు. ఓకే, సో అతని మైండ్ ఫిట్నెస్ అనేది లేదు, లేదు అసలుకి.
సో మైండ్ ఫిట్నెస్ ఉంటే మాట ఫిట్నెస్ ఉంటుంది, మాట ఫిట్నెస్ ఉంటే మార్కెటింగ్ ఫిట్నెస్ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఆ మాటలో ఏ జ్ఞానం ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోయేది అది చెప్తాను. ఇక మూడవది ఏంటి? పెన్ను, పేపర్. అంతేనా? డైట్ సార్. డైట్. మూడవది డైట్. గుడ్, వెరీ గుడ్. డైట్ తినే విధానం, టైమింగ్స్, ఏమేం తినాలి, ఆకలిని పట్టించుకోవాలి, కాలాన్ని పట్టించుకోవాలి. కాలం ఇదేం కాలం, చలికాలం, ఏం తింటున్నాం అనేటువంటిది. ఏం కాదు, నాకు ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ లేదు, దెబ్బ పడిపోయింది అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది, ఈజీగా శ్వాస రావట్లేదు, కఫం స్థాయి పెరిగిపోయింది, దగ్గు వెళ్ళిపోయింది, వేడి ఎక్కువైపోయింది, జ్వరం వచ్చింది, కడుపులో మంట వచ్చింది, ఇట్లాంటివి ఏదైనా సరే వచ్చింది అని అంటే వెంటనే ఫుడ్ కాలానికి తగ్గట్టుగా తీసుకోవట్లేదు, టైంకి తగ్గట్టుగా, రోజు టైంకి తగ్గట్టుగా తీసుకోవట్లేదు, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవట్లేదు, శుభ్రతకి తగ్గట్టుగా తీసుకోవట్లేదు, ఆకలికి తగ్గట్టుగా తీసుకోవట్లేదు. ఇది ఉండాలి. ఇది ఉంటే అంత మేనేజ్ అవుతుంది. మాక్సిమం డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. మనకు వచ్చేదే కొంత కొంత వస్తుంటది. చిన్న చిన్న జీవులం. హాస్పిటల్కి పెట్టేంత ఏదొచ్చినా తట్టుకోగలం, డాక్టర్కి లక్షలు పడేయగలం, అట్లాంటివి ఏమన్నా ఉందా? అదేం లేదు. ఉమ్, కాబట్టి మనకు అంత వద్దు బాబు, ఆ ఈతి బాధలు మనకు వద్దనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది డైట్ ప్లాన్. ఈ డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళు అంటే ఈ మొదటి మూడు ఉన్న వాళ్ళు ఇంకొకరిని కూడా చాలా చక్కగా ఇచ్చేయగలుగుతారు. ఈ ఫోర్త్ది పెన్ను పేపర్. పెన్ను పేపర్ లేదండి, కనీసము నా యొక్క పార్ట్నర్కి ఎంతమంది కస్టమర్లు వస్తున్నారు, ఎన్ని ప్రోడక్ట్లు సేల్ అవుతున్నాయి, ఓకే, ఆ కస్టమర్ దేనికి కనెక్ట్ అయ్యాడు, మావాడు స్టార్లో ఉన్నాడా, 250లో ఉన్నాడా, ఎంతమంది లాగిన్ అయ్యారు, లాగిన్ ఐడి అనేది కస్టమర్ ఐడినా బిజినెస్ ఐడినా, అంటే వాడుకుందామని కొనుక్కుంటే కస్టమర్ ఐడి, ఓకే, అమ్ముకుందామని వస్తే బిజినెస్ ఐడి. అంతేనా? సింపుల్. ఇది సెల్లింగ్ కోసం వస్తే అతను బిజినెస్ ఐడి, వాడుకుందామని వస్తే కస్టమర్ ఐడి. ఇది చిన్న క్లారిటీ తెలుసుకోవాలి. వచ్చారు కదా సార్, నలుగురు వచ్చారు కదా, ఐదుగురు, అట్లా ఎంతమంది ఉంటారు ఆ కస్టమర్లు, బోల్డ్ ఎంతమంది ఉంటారు, అలా కాదు. అది కస్టమర్ ఐడినా బిజినెస్ ఐడి. ఇవన్నీ రాసుకోవాలి వద్దా బాబు సార్? అవసరమైనా పెన్ను పేపర్ పెట్టడం బిజినెస్ చాలా అవసరం. ఆ, ఎవరో సీనియర్ వేసుకుంటారులే, చూసుకుంటాడు. ఎక్కడి వరకు చూసుకుంటారు సీనియర్? సీనియర్ ఎక్కడ వరకు, హరిప్రసాద్ ఎక్కడ వరకు చూసుకుంటాడు? నా టీం సెట్ అయ్యేంత వరకు చూసుకుంటాడు. ఓకే, నా నా టీం వచ్చేంత వరకు చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందరి ఇల్లు కట్టుకోవాలి కదా, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి కదా, ఎవరి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి. పట్టించుకునే వాళ్ళు ఉంటే థ్యాంక్స్ చెప్పాలి, పట్టించుకోకపోతే మనమే పట్టించుకోవాలి. పెన్ను పేపర్ పెట్టకుండా మీరు కనీసము ఇంకెంత దూరమో ముందుకు వెళ్ళలేరు. చిన్న చిన్న వడ్డీ లెక్కలు రాసుకుంటాం, ఎవరెవరికి డబ్బులు ఇచ్చామో, ఏమేమి ఖర్చు అవుతుందో రాసుకుంటాం. ఇది కూడా అంతే. మరి ఎంత బిజినెస్, ఎంత పెద్ద బిజినెస్ అనుకుంటున్నారు? ఉం? ఇప్పుడు ఈ సెవెన్ ఇయర్స్ లో అందులో కరెక్ట్ గా 6 ఇయర్స్ వరకు జరిగింది. ఈ 6 ఇయర్స్ లో ఒక 4 crores కంప్లీట్ అయింది అని అంటే పెద్ద బిజినెస్ కాదా ఇండస్ట్రీవా? చిన్న విషయం. మీరు 40 lakhs ఎర్న్ చేసుకోండి, కంటిన్యూస్గా 4 lakhs ఎర్న్ చేయండి, మొత్తం కాన్సన్ట్రేట్, అప్పటి వరకైనా నోట్స్ రాయండి. ఎట్లా అది? చిన్న బిజినెస్. న్యూట్రాస్యూటికల్ చిన్నదా, ఐపల్స్ చిన్నదా? చెప్పడం రావాలి, మనకు కనెక్షన్ రావాలి, కానీ అక్కడ ఏ ప్లాట్ ఎంత బంగారం లాంటి ప్లాట్లు ఉంటాయి కొన్ని. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఉంటుంది. కొంతమంది ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అలాగే దీని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తే మనమే హీరో ఇంకా. సరే, నాలుగోది అయిపోయింది. ఐదోది ఏంటి? మెంటర్ ప్రోగ్రామ్. మెంటర్ ప్రోగ్రామ్స్ అంటే ముందు మీకు చాలా, మనకి మెంటాలిటీ ఎలా ఉండాలి ఏంటి అని గైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక నా పరంగా నేను చెప్తున్నాను, నా ప్రోగ్రామ్స్, నా టైమ్స్ మాత్రం మిస్ అవ్వకండి.
అది మధ్యాహ్నం 4 గంటలకు ఉంటే 4, 5 ఉంటే 5, ఉదయం 5 ఉంటే 5. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇంక నన్ను మిస్ అయ్యారంటే ఇక కొంచెం మీరు దాన్ని లీడ్ చేయడము అది కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం నేను సున్నితంగా అర్థమయ్యేటట్టు అప్పుడప్పుడు కొంచెం మీకు ఏమి ఇంపార్టెంటో అప్పుడప్పుడు కొంచెం కఠినంగానే చెప్తూ ఉంటాను. ఇది చాలా అవసరం చెప్తుంటాను అట్లనే. అది కూడా పట్టించుకోవాలి, సీరియస్గానే తీసుకోవాలి. ఉమ్, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఓకే, రైట్. కంపెనీ మరి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మన కంపెనీ ఎలా ఉంటుంది అని అంటే ఇవి చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక కాలేజ్ ఉంది, గిఫ్ట్ అనేటువంటి కాలేజ్. ఓకే, గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్స్ అండ్ టాక్సేషన్. ఓకే, గిఫ్ట్ అని ఉంటుంది. ఇది టీచర్ జాబ్ల కోసం ట్రైనింగ్ ఇచ్చేటువంటి బీఈడి కాలేజ్ లాంటిది. డైరెక్ట్ సెల్లర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాలేజ్. ఈ ప్రొఫెసర్ వచ్చి మన కంపెనీకి సపరేట్ గా కేరళ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్. ఈ ప్రొఫెసర్ వచ్చి, మీకు విషయం తెలుసా, కేరళ వాళ్ళు ఇప్పుడు చట్టం చేసి మొత్తం మానిటరింగ్ అథారిటీ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ని అఫీషియల్ చేశారు కదా మొన్న. ఆ, ఎవరు, మన కేరళ గవర్నమెంట్. ఓకే, ఆ వీడియో తెలుసా మీకు? ఉందా అసలు మీ దగ్గర ఆ వీడియో? ఇచ్చుకోండి. అది అది ఉంటే రెడీ చేసుకోండి బాబు ఒకసారి. కేరళ వాళ్ళది. ఉమ్, మీకు ఉండండి, ఇప్పుడు సింపుల్ ఒక్క నిమిషం అట్లా ఉండండి, మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇతను ఈ ప్రొఫెసర్ గారు వచ్చి మన కంపెనీ యొక్క చట్టబద్ధత గురించి, మన కంపెనీ 2014 నుంచి ఏ విధంగా రూల్స్ ఫాలో అవుతుందో వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ఇంకెక్కువ పెరిగింది మన కంపెనీ మీద. స్ట్రెంథనింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అక్రాస్ ఇండియా. Revolutionizing Indian direct selling. Kerala leads the charge. A new era of direct selling has begun in India, one driven by integrity, empowerment, and progressive governance. At the forefront of this revolution stands Kerala, a state known for revolution. For the first time in history, a government has taken a resolute stand to fortify the direct selling industry with transparency, accountability, and legitimacy. The Kerala government has appointed a dedicated monitoring authority, launched comprehensive direct selling guidelines, and introduced a web portal for real-time oversight. Honorable Shri Pinarayi Vijayan, Chief Minister of Kerala, launched this initiative. చూసారా, చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ అఫీషియల్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇంతవరకు ఏ బిజినెస్ ని కూడా ఇంత ప్రమోట్ చేయలేదు. ఏ బిజినెస్ ని కూడా. ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ పడిందో దాన్ని అంతటిని, ఆ మురికిని, పంకిలాన్ని మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరుండి. రేఖా గుప్తా గారు ఈ మధ్య మీరు చూశారు కదా ఢిల్లీ. మీరందరూ సీనియర్ కి తెలిసి ఉండాలి, ఇది మినిమం తెలిసి ఉండాలి, చూసి ఉండాలి, తెలిసి ఉండాలి. అండ్ ఆ వీడియోస్, ఆ కేరళ గవర్నమెంట్ కి గైడెన్స్ ఇచ్చేటువంటి కాలేజ్ ఇది, గిఫ్ట్ అన్నమాట. ఇందులో ఉండే ప్రొఫెసర్సే మొత్తం. ఓకే, ఆ ఒకానొక ప్రొఫెసరే వచ్చి మనకి ట్రైనింగ్ ఇచ్చి మన కంపెనీ గురించి చెప్పింది. ఎంత వండర్ఫుల్ కంపెనీ మీరు చూడండి. 2014 నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి. ఇప్పుడు అది వచ్చింది ఆచరణలోకి. గ్రేటే కదా. అగో మన వివో వైబ్స్ కేరళ ముఖ్యమంత్రి.
ఓకే. మన బంగారం గురించి మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మనం కొంచెం టైం ఇవ్వగలుగుతాం. ఇంకొకరికి బాగా చెప్పగలుగుతాం. ఓకే. ఎవరికి నేను బిజినెస్ చేసుకోవాలి, ఈ బిజినెస్ నాకు కావాలి అని అన్న వాళ్ళకైనా సరే, మనం దీన్ని జీఎస్ఎంలో చెప్పగలగాలి. ఇక్కడికి జీఎస్ఎంలో ఇవి చెప్పాలి ఫస్ట్. ఇంక ఈ జరగాల్సిందంతా జరిగిపోద్ది. నేను స్టార్ అవ్వాలనా, 250 అవ్వాలనా, ఎట్లా వెళ్ళాలి, నేను అసలు పెన్ను, పేపర్ పెట్టుకోవాలనా అనేది నాకు తెలియాలంటే ఫస్ట్ ఇది వాల్యుబులా కాదా అనేది తెలియాలి. ఫస్ట్ క్రియేషన్, డూప్లికేషన్, ప్రెజెంటేషన్. ఓకే. ఎడ్యుకేషన్ అనేది. ఈ 3 చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా చిన్న చదువు చదువుకొని పెద్దగా అంత అండర్‌స్టాండింగ్ పవర్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. లాగిన్ అవుతారు మనకి. మరి వాళ్ళందరికి కూడా పాపం ఆహ్, ఎవరు చెప్పాలి? ఈ అర్థం చేసుకునేటువంటి తెలివి ఉన్నటువంటి అర్థం చేసుకొని చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే చాలా ముఖ్యం. హ్మ్. వాళ్ళు చెప్పాలి. అర్థం చేసుకునేటట్టు. వాళ్ళకి జీఎస్ఎం వీళ్ళే చేయాలి. లేకపోతే వాల్యూ క్రియేషన్ ఏది చేయాలి? ఏ క్రియేషన్ చేయాలి? వాల్యూ క్రియేషన్ చేయాలి. వాల్యూ క్రియేషన్ చేసుకోవాలి. వాల్యూని క్రియేట్ చేయాలి. సార్ ఇంత కాస్ట్ ఉంది కదా! కాస్ట్ కాదండి. వాల్యూ చూడండి దీంట్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది మన ప్రయాణం. కాస్ట్ కాదు చూడాల్సింది. ఏముంది తాగితే పడి అయిపోయేదానికి ఆ కాఫీకి అంత కాస్ట్ ఎందుకు? అది జ్యూస్ కదా! దానికెందుకు అంత కాస్ట్ అంటారు. నా పార్ట్నరు ఒక ఎగ్జిక్యూటివ్ చాలా బాగా చెప్పేవాడు. ఒక ఎగ్జాంపుల్ తోటి. మనం అర్థమయ్యేటట్లు చెప్పడం మనదే బాధ్యత. మనకొచ్చే రిజల్ట్‌ని బాగా అర్థం చేసుకోవాలి. మనకొచ్చే రిజల్ట్‌ని బాగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రిజల్ట్ ఎవరు? టీచర్ సార్. టీచర్, లెక్చరర్, కోచ్, ట్రైనర్, రిజల్ట్. ఓకే. నేనొకటి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. నాకొక రిజల్ట్ వస్తది ఖచ్చితంగా. అది దాన్ని బట్టి నేను వెంటనే డల్ అయిపోవడమో, ఓవర్‌గా కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అవి కాదు చేయాల్సింది. ఇంకా క్వాలిటీని క్వాంటిటీ ఇన్‌కమ్ రావాలంటే క్వాలిటీని పెంచుకోవాలి. ఎంత క్వాలిటీని పెంచుకుంటుంటే పీవీ అంత క్వాంటిటీ పెరుగుతుంది. ఓకే. ఇది. సో, ఈ పాయింట్ అయిపోయింది కదా! ఈ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రిజల్ట్ నేను ఎలా అర్థం చేసుకోవాలనేది పాయింట్ చెప్పేసాను. ఇప్పుడు నేను ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలి. దేని గురించి? హెల్త్, హెల్త్, హెల్త్. ఇంక అంతే. మీరు బిజినెస్ గురించి జరిగిపోతుంది. ఖచ్చితంగా బిజినెస్ జరిగిపోద్ది. మనసులో ఏ బిజినెస్ జరగాలో కూడా నేనిప్పుడు చెప్తాను. కానీ ఫస్ట్ క్రియేషన్ చేయాల్సింది వాల్యూ క్రియేషన్ చేయాలి. వాల్యూ. ప్రొడక్ట్‌కి సంబంధించిన వాల్యూ క్రియేషన్. దీని నీడ్ ఎంత ఉంది? దీని అవసరం ఎంతుంది? ఆ పర్టిక్యులర్ వ్యక్తికి దీని గురించి తెలుసా? ఇది అందరం వాడుకోవాలని తెలుసా? ప్రాస్పెక్ట్‌కి హెల్త్ గురించి చెప్పాం కదా సార్! ప్రొడక్ట్ గురించి. ప్రాస్పెక్ట్‌కి చెప్పాలి. కస్టమర్‌కి చెప్పాలి. బిజినెస్ చేయాలనుకున్న బిజినెస్ మ్యాన్‌కి చెప్పాలి. హ్మ్. ఎందుకు నేను బిజినెస్ మ్యాన్‌ని. నేను నాకు అవసరం లేదా చెప్పండి? ప్రొడక్ట్ మేనేజర్ వచ్చి శనివారం వచ్చేటప్పుడు చెవులు ఇట్లా పెట్టుకొని నిలబెట్టుకొని మరీ వింటాను. ఏం చెప్తాడు నా ప్రొడక్ట్ గురించి ఇంకా అని. ఓకే. నా ఆర్&డి గురించి ఏం చెప్తాడు? నా యొక్క వెల్‌నెస్ కంపెనీ గురించి, న్యూట్రాస్యూటికల్ గురించి ఏం చెప్తాడో వింటాను నేను. అవసరం లేదా? అయిపోయిందా నాది అప్పుడే? అయిపోతుందా? లేదు కదా! హ్మ్. అందుకని ఫస్ట్ మనము వాల్యూ క్రియేషన్ చేయాల్సింది ప్రొడక్ట్ దగ్గర. హెల్త్ గురించి, వెల్‌నెస్ గురించి. దీని గురించి మనం ఎంత అంటే అంత. అప్పుడే అంత బాగా వండడం వచ్చేసిందా? లేడీస్ అందరికి? ప్రతిరోజు డౌట్‌గానే జాగ్రత్తగానే వండుతామా లేదా? లక్ష్మి గారు అంతేనా? హ్మ్. ప్రతిరోజు జాగ్రత్తగానే వండుతాం. అలాగే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఇన్ని సంవత్సరాలు వండినా కూడా ఇంకా జాగ్రత్తగానే వండుతూ ఉంటాం. అలాగే హెల్త్ గురించి మనం ఇంకా తెలుసుకుంటూ ఉంటే మనం ఇచ్చేటువంటి జ్ఞానం కూడా అంత బావుంటుంది. ముందు దాని గురించి మనం ఇంకా ఎంత తెలుసుకోవాలి అని అనుకోవాలి గానీ, నేనింకా స్టార్ అవ్వలేదు, నేనింకా 250 అవ్వలేదు. ఇవి కాదు. ఇది కాదు మనం చేయాల్సింది.
సక్సెస్ అవ్వాలని చూడండి, ఎంతమందికి ఎంత ఆత్రం ఉందో, సరైన గైడెన్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. ప్రపంచం అంతా మంచి గైడెన్స్ కోసం ఎదురు చూస్తుంది. స్మార్ట్గా, సింపుల్గా మనీ ఎట్లా సంపాదించాలి, కష్టం లేకుండా కాదు, స్మార్ట్గా, తెలివితోటి అని అర్థం స్మార్ట్ బిజినెస్ అంటే. ये आपका स्वागत है। मैं विवेक बिंद्रा, मोटिवेशनल स्पीकर और बिजनेस कोच। आपने ठीक देखा थंबनेल, थोड़ी मुस्कुराहट आ गई आपके चेहरे पे। मल्टी लेवल मार्केटिंग के बारे में ये मेरा दूसरा वीडियो है। मेरे पिछला वीडियो लगभग 23 लाख लोगों ने देखा है। आपने नहीं देखा तो जरूर देखिए, उम्मीद है आप देख चुके होंगे। आज की वीडियो में मैं 3 स्ट्रैटेजीज बताऊंगा अपने आप को इवैल्यूएट करने की, प्रोडक्ट को इवैल्यूएट करना, कॉम्पिटेंस को इवैल्यूएट करना, परफॉर्मेंस को इवैल्यूएट करना। मैं సో ప్రొడక్ట్ గురించి మీరు ఎంత తెలుసుకుంటున్నారు, ఎలా దాన్ని కనెక్ట్ చేస్తున్నారు, దాని గురించి ఎంత అవేర్నెస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు కాంపిటీషన్ పవర్ అనేది ఎంత ఉంటుంది. ఓకే, మీలో స్కిల్స్, ఇన్నర్ స్కిల్స్ అనేది ఎంత, మీరు పోటీ పడగలుగుతున్నారా. ఓకే, పర్ఫార్మెన్స్ లోకి వచ్చారా లేదా మీరు. ఓకే, ఇది థర్డ్ స్టెప్, కొంచెం నెమ్మదిగా వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, కనీసం బిజినెస్ స్కిల్స్, నేను బిజినెస్ చేస్తున్నాననే అటువంటి అవగాహన, కేవలం ఇందులో పెట్టుబడి లేనంత మాత్రాన లైట్ గా తీసుకుంటుందా నా మైండ్ ఏమైనా, లేకపోతే ఎవ్రీ వీక్ ఇన్కమ్ మీద, నేను పెంచుకోవాల్సిన స్కిల్స్ మీద దృష్టి పెడుతుందా. टिप्स, सीक्रेट, स्ट्रैटेजीज, फ्रेमवर्क्स, एग्जीक्यूशन पे काम करता हूं। जड़ें मजबूत करने वाला वीडियो है ये 3 स्टेप का। इसके बाद एक वीडियो और देने का भी मन है मेरा। शायद ही ऐसी कोई बड़ी मल्टी लेवल मार्केटिंग की कंपनी बची हो जिसके ओनर, प्रमोटर, चेयरमैन या डायरेक्टर ने मुझसे पर्सनल आके कोचिंग ना ली हो या मेरा लीडरशिप फनल ना अटेंड किया हो। सीनियर लीडर्स ये जानते हैं कि बिजनेस हो हल्ला शोर शराबे से नहीं बढ़ता। बिजनेस बढ़ने के लिए आपको फ्रेमवर्क, वो समझ, वो स्ट्रैटेजीज बनानी बहुत जरूरी है, ताकि आप उन फ्रेमवर्क्स को एग्जीक्यूट कराएं और फ्रेमवर्क बिजनेस चलाएं। आप बैठे आराम से। फ्रेमवर्क कैसे चलाते हैं, ये 3 बातें सुनिएगा ध्यान से, जिसमें मैं आपको स्टेप बाय स्टेप बताना चाहता हूं। पहले लेंगे प्रोडक्ट इवैल्यूएशन। सुनने में थोड़ा सा टेक्निकल लगता है, अंग्रेजी जैसा लगता है, घबराइए मत, सरल भाषा में बताऊंगा। सबसे पहले जिस भी कंपनी में आप काम कर रहे हैं, कहीं नौटंकी कंपनी में तो काम नहीं कर रहे, आजकल आ गई है कहीं पैसा घुमाने वाली मनी रोटेशन, जिसका प्रोडक्ट कोई बेस ही नहीं है, ये भाग जाएंगे। मैं आज इनका नाम नहीं लेना चाहता, नीचे आप कमेंट बॉक्स में समझ जाएंगे मैं किसकी बात कर रहा हूं। ये बहुत नोट छाप रहे हैं आजकल, बहुत कम कमा रहे हैं, बहुत तेज आगे। मैंने जाना बंद कर दिया इनके यहां। ऐसी कई कंपनी थी जिनके पास मैंने जाना बंद कर दिया। मैं ना तो मैं उनसे मिलता हूं, ना उनका कोई सेमिनार करने जाता हूं। ये बताते हैं हमने सैकड़ों करोड़ रुपए का टर्नओवर कर लिया पिछले कुछ महीनों के अंदर, देखो हम कहां से कहां पहुंच गए, देखो हमने कितने। अरे तुम पैसा घुमा रहे हो, मेरे को मालूम है। प्रोडक्ट जब तक दमदार नहीं है, वो प्रोडक्ट इवैल्यूएशन का पहला स्टेप, अपने प्रोडक्ट की नीड और अर्जेंसी पहचानने की कोशिश करो मार्केट में। जो प्रोडक्ट आप बेच रहे हैं उसकी जरूरत कितनी है। कई बार हम लोग कैसा माल लेके आते हैं, वो लेके आते हैं जिसमें मार्जिन ज्यादा है, वो नहीं लेके आते जिसकी नीड ज्यादा है। जैसे कई एमएलएम कंपनी सॉफ्टवेयर बेचने में लगी है। अरे भाई आप सॉफ्टवेयर बेच रहे हो, उसकी नीड तो है, मानता हूं, लेकिन मार्केट साइज बड़ा छोटा है, जितने लोगों को चाहिए ही नहीं सॉफ्टवेयर। ऐसा तो नहीं कि हर आदमी को देश भर में सॉफ्टवेयर की जरूरत पड़ रही है, हर इंडिविजुअल को तो नहीं चाहिए ना, कुछ कंपनीज को चाहिए सॉफ्टवेयर। तो मार्केट साइज छोटा है उसका। और कुछ बिजनेस ऐसे हैं जिसका मार्केट साइज बड़ा है लेकिन प्रोडक्ट की जरूरत ही नहीं है जी, वो ऐसा प्रोडक्ट ले आए जिसकी जरूरत ही नहीं है। इसका सेकंड पॉइंट समझिए, आइडेंटिफाई द यूनिकनेस ऑफ द एनविजन प्रोडक्ट। ये बड़ा इंपॉर्टेंट है सेकंड पॉइंट। जो माल आप बेच रहे हैं वो कितना यूनिक है। आप ऐसा तो नहीं कि कुछ वही बेच रहे हो सारे के सारे बेच रहे हो। आप वही तेल, साबुन, शैम्पू बेच रहे हो, सबके सब बेच रहे हैं। आप वही टूथपेस्ट बेच रहे हैं, सबके सब बेच रहे हैं। अगर वो टूथपेस्ट है भी कितनी यूनिक है, अगर वो तेल, साबुन, शैम्पू है भी कितनी यूनिक है। ऐसा సో నా పార్ట్నర్ కూడా ఏం చెప్పేవాడంటే, సార్ ఇప్పుడు పాలు ఉంటాయి, పాల కాస్ట్ ఉంటుంది, పెరుగు కాస్ట్ ఉంటుంది, వెన్న కాస్ట్, చీజ్ కాస్ట్ ఉంటుంది, తర్వాత నెయ్యి కాస్ట్ ఉంటుంది. సేమ్ ఉంటాయా, ఒకే దాని నుంచి వస్తుంది. అలాగే ఫ్రూట్స్ నుంచి వచ్చింది కదా అని మజాకి లేకపోతే ఇంకో ట్రాపికోనాకి పల్స్కి పోల్చకూడదు. దీనికి పాలకి నెయ్యికి ఉన్నంత తేడా ఉందని చక్కగా చెప్పేవాడు. భలే కనెక్ట్ అయ్యేది అందరికి. మన ఐపల్స్ నెయ్యితోటి సమానం అని చెప్పేవాడు. కరెక్టేనా నాగరాణ్ గారు? ఇది విషయం. ఇది నువ్వు ఎంత బాగా నీ రిజల్ట్ ని అర్థం చేసుకుంటున్నావు, ఎంత బాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నావు, ఇది అసలైన పాయింట్.
వినగా వినగా వెల్నెస్ బాస్కెట్కి రాగా రాగా మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా కొంచెము అన్ని కోణాల్లోంచి విని అందరి సీనియర్స్ చెప్తున్నది విని మనకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం వస్తుంటది. ఓ 10 సార్లు 20 సార్లు ఎంసీ చేసామనుకోండి, ఎంసీ మీద గ్రిప్ వస్తుంది. స్పీకింగ్ చేసామనుకోండి, స్పీకర్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, షేరింగ్ చేసామనుకోండి, 2-3 నిమిషాలు షేరింగ్ మన ప్రొడక్ట్ గురించి మనం చెప్పడం, దాని మీద గ్రిప్ వస్తుంది. ఓకే, వింటూ ఉంటే మనకి అర్థమయ్యేటట్టు చెప్పడం వస్తుంది. ఇది చేయాలి. ఓకే, సో ఇప్పుడు సి ఇంపార్టెంట్, డి ఇంపార్టెంట్, ఈ ఇంపార్టెంట్ అని చెప్పాను. సి అంటే ఏంటి? క్రియేషన్, వాల్యూ క్రియేషన్, రైట్? దేని వాల్యూ? ప్రొడక్ట్ వాల్యూ, మన ప్రొడక్ట్ వాల్యూ, హెల్త్ వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఆ తర్వాత డూప్లికేషన్, అందరికీ డబల్ చేసుకోవాలని ఉంటుంది. టీమ్‌ని డబల్ చేసుకోవాలని, కస్టమర్స్‌ని డబల్ చేసుకోవాలని. ఈ డబల్ చేసుకోవడం అనేది ఇగ రైతుకు తెలిసిన విద్య అది. గుప్పెడు విత్తనాలు తీసి బస్తాడు విత్తనాలు చేస్తాడు. అవునా? నేచర్ కూడా అట్లనే ఇచ్చింది మనకి. ఒక విత్తనం నాటితే ఒకటే ఇస్తాను అన్నదా నేచర్? అట్లా ఆ! ఒక మామిడి గింజకి ఒకటే అనేది లేదు. బోలెడన్ని ఉన్నాయి. ఓకే, ఈ డబల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది నేర్వవలసినటువంటి విద్య. మనం అందరము మన టీమ్ వింటే సరిపోతదేమో అని అనుకుంటూ ఉంటాం. మన టీమ్ కాదు. ముందు నేను హరిప్రసాద్ అనే వ్యక్తి నేను వినాలి, నేను అర్థం చేసుకోవాలి, నాకు అర్థం అవ్వాలి. అప్పుడు ఇప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఎవరికైనా నేను అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతా. మన భయం అంతా ఏముంటుందంటే టీం వింటుందా లేదా? టీం వస్తుందా లేదా? ఇది అసలు పక్కన పెట్టేయాలి. ముందు నాకెంత బాగా అర్థమవుతుందనే చూసుకోవాలి. ముందు ఈ సైకాలజీ పాయింట్‌లోకి వచ్చేస్తే ఒక పాయింట్ ఆహ్, సరి అయిన భయము, సరికాని భయాలని 2 ఉంటాయి. సరైన భయము, సరికాని భయం. హోంవర్క్ నేను చేయలేదు అనేటువంటిది సరి అయిన భయము. అయ్యో! నేను డబ్బులు కూడబెట్టుకోవట్లేదు, సరి అయిన భయము. ఓకే, నేను సంపాదించట్లేదు, సరి అయిన భయము. 2026లోనే నాకొక 25,000 కావాలంటే ఎంత ఇబ్బందయితే, ఇంకో 10 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంది? అప్పుడు పిల్లలు ఎంత చేతికి అందిస్తారు? అసలు అట్లా స్కిల్‌కి తగ్గట్టుగా, నా నాలెడ్జ్‌కి తగ్గట్టుగా సంపాదించుకునేటువంటి వ్యాపారం నా చేతిలో ఏదుంది? ఉండాలిగా ఏదో ఒకటి. మొన్న సార్ చెప్తున్నారు గదా! సుమానే అంటుంది మొత్తం డిజిటల్ మీదనే ఫ్యూచర్ అంతా అని. హ్మ్. ఓకే, రేపు ఆమెకి సీజన్ రావచ్చు, ఆర్డర్‌లు రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. హ్మ్. సో, డిజిటల్ డూప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. అంత పాసివ్ ఇన్‌కమ్ అంటాం దాన్ని. పాసివ్ ఇన్‌కమ్ అంటే మనం చేసినటువంటి కష్టం గూడా మళ్ళీ మనకు సంపాదించి పెడితే దాన్ని పాసివ్ ఇన్‌కమ్ అంటాం. యాక్టివ్ అని అంటానంటే ఇంక మనమే అక్కడ కేవలం మనం ఎంత సమయం ఇస్తే అంతే వస్తుంది. అది డబల్ అవ్వదు. అవ్వాలంటే సంవత్సరానికి ఒక రూ. 1000 పెరుగుతది అంతే. మన కష్టానికి తగ్గట్టుగా పెరగదు. మళ్ళీ ఆ కష్టము నిన్న చేసిన కష్టం మళ్ళీ సంపాదించి కూడా పెట్టదు. ఇది అర్థమైందా? నేను స్పీడ్‌గా చెప్పాను. సీనియర్స్‌కి టక్కుమని అర్థమైపోద్ది. హ్మ్. ఈ పాయింట్స్ చెప్పాలా సార్ అంటే అసలు బిజినెస్ మ్యాన్‌కి చెప్పాల్సిందే ఇది. ఈ కస్టమరు బిజినెస్ ఐడీగా మారాలి. కస్టమర్ ఐడీ ఏ ఐడీగా మారాలి? బిజినెస్ ఐడీగా మారాలి. స్టెప్ 1 లోకెళ్ళాలి. స్టెప్ 2 లోకెళ్ళాలి. స్టెప్ 3 లోకెళ్ళాలి. ఇప్పుడు కస్టమర్ ఐడీ బిజినెస్ ఐడీగా మారాలి. కస్టమర్ ఐడీ అంటే ఏంటి? వాడుకోవడం కోసం తీసుకునేవి. అది హెల్త్ ముందు జాగ్రత్త కోసం కావచ్చు. ఎట్లైనా కావచ్చు. ఓకే, ఇది వాడి కోసం. మీరు నేను మధ్య మధ్యలో ఎందుకంటే ఏదైనా పని చేసుకుంటూ వినేవాళ్ళు ఉంటారు. ఓకే, పని చేసుకుంటూ వింటే నేను వాళ్ళని గౌరవిస్తాను. పడుకొని వింటే మాత్రం గౌరవించను. నాకు అది తెలిస్తే రిమూవ్ అనే చేస్తా, అవతలకైనా పడేస్తా. ఇంకా పడుకొని వింటున్నారు ఖాళీగా అంటే కొంచెం బిజినెస్ మీట్‌లోకి రాకుండా వేరే మీట్‌లోకి వస్తే బెటర్. బిజినెస్ అని తెలిసి కూడా ఇంకా పని చేసుకుంటూ వింటున్నారు, సెల్యూట్ కొడతా. లేచి నిలబడి సెల్యూట్ కొడతా ఆళ్ళకి. ఇంక ప్రమోట్ కూడా చేస్తా. చూడండి ఈళ్ళని చూసి నేర్చుకోండి అని. ఓకే, ఇది. సో, ఇప్పుడు చూడండి, డి అంటే డబల్. కస్టమర్ ఐడీని బిజినెస్ ఐడీగా మార్చుకోవడం. బిజినెస్ ఐడీ అనంటే మినిమమ్
40 ప్రొడక్ట్స్ సేల్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. సేల్ చేయాలంటే ముందు ప్రాక్టీస్. కొంతమంది చిటికలు అమ్మేస్తారు. ప్రాక్టీస్ చేయాలి మిగతా వాళ్ళు. ఓకే. ఇప్పుడు నేను ఒక హరిప్రసాద్ 100 పేర్లు రాశాడు. ఇందులో 40 మంది ఒక్కొక్క ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఎంత పీవీ అండి? 1000 పీవీ. ఓకే. 4 ప్రోడక్ట్లు కొన్నారు, ఎంత పీవీ నేను సేల్ చేసుకున్నాను? 100 పే 40 మంది 4 చొప్పున కొనుక్కున్నారు. ఎన్ని ప్రొడక్ట్లు అయినాయి? 120 ప్రొడక్ట్లు అయిపోయినాయా? అవును అంతేనా? మొత్తం 4000 పీవీనా? 4000 పీవీ. ఓకే. 3000 పీవీ అంటే ఎన్ని ప్రొడక్ట్లు? 12 120. వన్ 120 సార్. అసలు ఇంకొక ఇప్పుడు అందరికి మలేషియా ఉమెన్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అందరికి కూడా ఎన్ని ప్రొడక్ట్స్? 120నా? ఎన్ని ప్రొడక్ట్స్? ఇంకొక 500 పీవీ అంటే 140నా? 140 ప్రొడక్ట్స్ కనుక వాళ్ళు సేల్ చేసుకుంటే 7 వీక్స్ లో వాళ్ళకి మలేషియా ఆపర్చునిటీ ఇచ్చింది కంపెనీ. ఉమెన్ ఎంటర్ప్రినర్స్, ఉమెన్స్ ఎక్కువగా ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. దీన్ని వీళ్ళు ఎవరైతే సెల్లింగ్ చేస్తున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో, ఆ 40 ప్రొడక్ట్స్ ని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు బిజినెస్ ఐడి. ఓకే. ఇది ఆ కస్టమర్ కి గనక కనెక్ట్ అయ్యి బాగుంది ఇది అందరికి చెబుదామని అంటే వెంటనే వాళ్ళకి ఆహ్వానం పలికి వెల్కమ్ టు ఇండస్ వ్యూ ఫ్యామిలీ. ఓకే. చలో వాళ్ళకి ఏం చేయాలి మనం? వెంటనే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసుకొని అంటే జిఎస్ఎం వాళ్ళకి ఏం చేయాలి? అఫీషియల్ గా జిఎస్ఎం స్టార్ట్ చేసుకొని వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళు కస్టమర్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి, 40 ప్రొడక్ట్స్ ని రిటైల్ చేసుకునే స్కిల్ ఎలా పెంచుకోవాలనేది చెప్పాలి. ఓకేనా? వాళ్ళకి ఈ ప్రొడక్ట్లకు సంబంధించి అర్జెన్సీ ఏంటి, నీడ్ ఏంటి, సమాజానికి ఇది అవసరం ఉందా, లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ అమ్ముకోవాలి కాబట్టి నూడిల్స్ ని తయారు చేసుకొని బిస్కెట్స్ ని కొన్ని చాక్లెట్లని దాంట్లో ఏదో ఒకటి పెట్టేసి దాన్ని తయారు చేసి కొంచెం పాల పౌడర్ అది ఇది కలిపి ఏదో బిజినెస్ నడవాలి కాబట్టి అట్లా ముందుకు తీసుకొచ్చిన ప్రోడక్టా, లేకపోతే ప్రాణానికి సంబంధించినది, ప్రాణశక్తిని బాడీలో పెంచేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ప్రోడక్టా? చెప్పాలి కదా అతనికి. బాగుంది మీ ప్రోడక్ట్ అనగానే బిజినెస్ కాదు. అతనికి బిజినెస్ లోకి వెళ్తూ ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ఈ హెల్త్ అవేర్నెస్ కూడా చాలా 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 అవసరము. దాన్ని పక్కన పెట్టేస్తే అసలు నేను ఏం చెప్పాలో తనకు తెలియదు. तो नहीं कि कोई भी कॉपी मार लेता आकर के एमएलएम चालू कर देता है, लो जी मेरा भी टूथपेस्ट पकड़ो और बेचो जी, 150 रुपए का टूथपेस्ट 500 रुपए में बेचो। अगर आपका प्रोडक्ट यूनिक भी नहीं है और महंगा भी बहुत है, आपको बहुत पुश करना पड़ेगा सेल्स में। इसलिए सबसे पहले प्रोडक्ट इवैल्यूएशन बहुत जरूरी है, क्योंकि अगर प्रोडक्ट ही गलत हो गया, प्रोडक्ट ही ऐसा है जिसका रीपर्चेज ही ना आए। तीसरा पॉइंट क्या है? रीपर्चेज। అసలు రీపర్చేస్ కొంతమందికి నచ్చదు. అసలు రీపర్చేస్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అవ్వడు కదా. అసలు డిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు ఇస్తారు? రీపర్చేస్ లేకుండా అది బిజినెస్ ఎట్లా అవుతుంది, కంపెనీ ఎట్లా నిలబడుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. उसका रेकरिंग रेवेन्यू ही ना आए तो फायदा क्या हुआ जी? मान लो जैसे कई सूट लेंथ बेचते हैं, एक कंपनी थी सूट लेंथ बेचा करती थी, सूट लेंथ बेचते तो चाहिए ही नहीं होगा इसको। आपने मान लो कुछ ऐसी आइटम बेच रहे हो जो बार बार बिकेगी नहीं, तो आपका रीपर्चेज किधर से आएगा? रीपर्चेज तो बहुत जरूरी है एमएलएम के अंदर। देखो अगर कंपनी और प्रोडक्ट को ठीक इवैल्यूएट नहीं किया तो आपके लिए टाइम कंज्यूमिंग हो जाएगा, अल्टीमेटली आपको बहुत एक्सपेंसिव पड़ेगा, आपको ये नेगेटिव पड़ेगा, डिसरप्टिव पड़ेगा। इसीलिए शुरुआत से ही ठीक कंपनी ठीक प्रोडक्ट में काम करिए। अच्छे ग्लोबल जायंट्स हमेशा पीएसपी बिल्ड करते हैं, प्रॉब्लम सॉल्विंग प्रोडक्ट, वो प्रोडक्ट जिससे मार्केट की बड़ी बर्निंग प्रॉब्लम सॉल्व हो रही हो। तो जो आप एमएलएम में बेच रहे हो, ऐसा तो नहीं कि जी आप भी वही बेच रहे हो जो सारे बेच रहे हो, कोई बर्निंग प्रॉब्लम आप सॉल्व ही नहीं कर पा रहे। जैसे ही आपके पास बर्निंग प्रॉब्लम सॉल्विंग प्रोडक्ट तैयार हो जाएगा ना, आपको मेहनत कम करनी पड़ेगी, माल अपने आप रीपर्चेज में जाएगा। जितने भी ट्रेडिशनल मार्केटिंग के या डिजिटल ब्रांड्स भी हैं, वो सब पीएसपी फॉर्मूला पे काम करते हैं, चाहे वो टेस्ला हो,
गूगल हो, एप्पल हो, IBM हो, अलीबाबा, अमेजॉन हो, माइक्रोसॉफ्ट हो, नेटफ्लिक्स हो, स्नैपचैट हो, అన్ని ఈ కామర్స్ फेसबुक, డిజిటల్ व्हाट्सएप या प्लेटफॉर्म यूट्यूब, है ये सब वो सर। ब्रांड है जिनको एडवर्टीजमेंट नहीं करना पड़ता, प्रॉब्लम सॉल्विंग प्रोडक्ट तैयार कर गए। एनीवेज वो ट्रेडिशनल ब्रांड है, आप मल्टी लेवल मार्केटिंग में है, सोचिए कि माल जो प्रोडक्ट आपका है उसको जरूर इवैल्यूएट कर लीजिए। और अगला है అది ఫస్ట్ కొబ్బరికాయ ఏంటంటే ప్రొడక్ట్, హెల్త్, వెల్నెస్, న్యూట్రాసిటికల్. ఇది సిడిఈ. సి అంటే క్రియేషన్, వాల్యూ క్రియేషన్ చేయడం. సి మన యొక్క వాల్యూని క్రియేట్ చేయడం. దానికి కూడా మనకి మన ప్రొడక్ట్ల గురించి, ఆ మార్కెట్ గురించి డిస్కస్ చేయడం. డి అంటే డబల్ చేయాలి అన్నా కూడా, ఆ కస్టమర్ ఐడిని బిజినెస్ ఐడిగా మార్చాలి అని అన్నా కూడా ఖచ్చితంగా అది చేయాలి. తర్వాత ఈ ఫర్ ఎడ్యుకేషన్, నిత్యం జిఎస్ఎం ద్వారా ఎడ్యుకేషన్ చేయడం. దీని కూడా మనకి ఆ హెల్త్ గురించి అవసరం. అందుకే వెల్నెస్ బాస్కెట్ అంత ఇంపార్టెంట్. వెల్నెస్ బాస్కెట్. ఓకే. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఓకే, నాకు బిజినెస్కి సంబంధించిన స్కిల్ ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? అడ్వాన్స్డ్ ఆయుర్వేద మీద, హెల్త్ మీద నేను ఎంత అవేర్నెస్ చేస్తున్నాను అనే దాని మీదనే నాకు వస్తుంది. లేకపోతే ఉట్టికి ఎందుకు వస్తుంది నా మీద? వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారు? నేను చెప్పినటువంటి పాయింట్ని ఎందుకు వింటారు వాళ్ళు? బికాస్ ఆఫ్ వెల్నెస్ క్లారిటీ. నేను ఇచ్చేటువంటి వెల్నెస్ క్లారిటీ, హెల్త్ క్లారిటీ, అదే మెయిన్. హరిప్రసాద్కి ఏదైనా రెస్పెక్ట్ ఉందంటే హెల్త్ దగ్గర ఉన్నటువంటి రెస్పెక్టే, అంతే. ఆయుర్వేద గురించి ఆయన ఇచ్చేటువంటి క్లారిటీ, ఆ ప్రొడక్ట్ గురించి ఇచ్చే క్లారిటీనే. అందరికి అన్నీ తెలుసు, మిగతా స్కిల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికి ఎంత ఆర్డర్ పెడితే ఎంత వస్తుంది, ఎంత పీవీ కావాలి, అన్నీ తెలుసు అందరికి. డబ్బుల గురించి ఎవరికి నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరం వాళ్ళకి ఉంది, డబ్బులు అవసరం. అదే పాఠాలు నేర్పిస్తుంది. కానీ అసలైన పాఠాలు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు వెల్నెస్ పాఠాలు నేర్చుకోవాలి, హెల్త్ పాఠాలు నేర్చుకోవాలి, డైట్ పాఠాలు నేర్చుకోవాలి, ఓకే, న్యూట్రాస్యూటికల్ పాఠాలు నేర్చుకోవాలి. ఇది మాట్లాడాల్సింది ఎవరితోటైనా. నా టీంని నేను నిలబెట్టుకోవడానికి మాట్లాడాల్సిన మాటలు ఇవి. హెల్త్ని ఎలా నిలబెట్టుకోవాలి? అసలు ఈ కంపెనీ పుట్టిందే వెల్నెస్ కాన్షియస్ని పెంచడానికి, ఇల్నెస్ కాన్షియస్ని కాదు, వెల్నెస్ని పెంచడానికి. ఓకే. సో ఇకపోతే ఆ యొక్క కస్టమర్కి నచ్చింది, ఈ న్యూట్రాస్యూటికల్స్ నచ్చినాయి. ఓకే, మై డియర్ పార్ట్నర్, అతనికి చెప్పాలి, మీరు ఫస్ట్ రిటైల్ స్కిల్, స్టెప్ 1లో స్కిల్ 1 ఏంటంటే రిటైలింగ్ స్కిల్. ఇంకొకరికి మనం అవగాహన, అవేర్నెస్ చేయడం. ABCD అనే కాన్సెప్ట్లో మనం పెట్టుకుందాం ఈరోజు. ABCDE. ఫస్ట్ వచ్చినటువంటి పర్సన్కి అవేర్నెస్ చేయడాన్ని ఏ అంటాం, అవేర్నెస్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది మన టీం వర్క్కి కొత్తగా రిలీజ్ చేసుకునేటువంటిది. వివా రిటైలర్ స్టెప్ 1 ఇది. సో నేమ్, ర్యాంక్ ఫలానా ఎవరో ఒకరు, మస్తాన్ వలి గారో, వీరంజని గారో, లేకపోతే ఇంకా ఎవరైనా సరే, నా పేరైనా సరే. ఇక్కడ ర్యాంక్ ఏంటి? తర్వాత స్టార్టింగ్ వీక్, ఏ వీక్ స్టార్ట్ చేస్తున్నాం, రైట్. మనం 40 ప్రొడక్ట్స్ వివా రిటైలర్ స్టెప్ 1లో చేయాల్సిన పని ఏంటి? ఏం కంప్లీట్ చేసుకోవాలి? 40 ప్రొడక్ట్స్ని కంప్లీట్ చేసుకోవాలి. నేను రాసినటువంటి 100 పేర్లలో బహుశా నేను చెప్పగానే మా వాళ్ళు తీసుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్ లేదా 2 ప్రోడక్ట్ల చొప్పున తీసుకోవచ్చు. అదే 80 ప్రోడక్ట్లు తీసుకుంటే, 80 ప్రోడక్ట్లు తీసుకుంటే ఎంత పీవీ అంటారు? 80 ప్రోడక్ట్లు 2000 PVs. 1000 పీవీ అంటే 40 ప్రొడక్ట్స్, 2000 అంటే 80. ఓకే. సో ఈ 20 మంది 80 తీసుకోవచ్చు, లేదా 40 తీసుకోవచ్చు. ఇది కస్టమర్ నేమ్ అన్నమాట. ఓకేనా? ఇది కస్టమర్ నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్. తనకు తర్వాత వచ్చేటువంటి నెట్వర్క్ని ఈ యొక్క కస్టమర్స్ ద్వారానే క్రియేట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ 1 వివా రిటైలర్. దీన్ని మనం కంప్లీట్ చేస్తాం. ఒక 40 ప్రొడక్ట్స్ని ఎన్ని కస్టమర్లు అనేది ఇక వాళ్ళు 20 కస్టమర్లు రావచ్చు, 30 కస్టమర్స్ రావచ్చు, లేకపోతే 40కి 40 రావచ్చు. ఇది మనం ఫస్ట్ పెట్టుకోవాల్సింది. ఓకేనా? నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, వందన మేడంకి సంబంధించి. వాళ్ళు పలానా ఒక మేడం గారు ఉన్నారు, రమ్మ గారు ఉన్నారు. వాళ్ళకి 380లో ఉండేదంట షుగరు, చాలా కంట్రోల్ అయింది, తనకు నచ్చింది.
తను కూడా ఇది చాలా మందికి అవసరము. ఫస్ట్ తనకి నచ్చింది అని అనగానే చేయాల్సిన పని ఏ ఏ అవేర్నెస్ అనేది చేయాలి. బిజినెస్ మీట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. చక్కగా పని చేసుకుంటూనే వినడము, లేకపోతే కొంత టైం కేటాయించుకోండి. ఇది అతన్ని రిటైలర్ గా భావించాలి, విఆర్ గా భావించాలి మనం. అప్పటిదాకా ఇది బిజినెస్ ఐడి. నేను ఇప్పుడు చెప్తున్నది ఈ పర్సన్ బిజినెస్ ఐడి. అంతకు ముందు దాకా అతను లేదు, జస్ట్ బిజినెస్ ఐడి కాదు, కస్టమర్ ఐడి. ఒక ప్రోడక్ట్ కొనండి, 4 ప్రోడక్ట్లు కొనండి, 12 ప్రోడక్ట్లు కొనండి, అది కస్టమర్ ఐడినే. తను ఎప్పుడైతే ఈ స్టెప్ 1లోకి వచ్చారో, తను 40 సేల్ చేయాలని తను సంకల్పించుకున్నారో, అప్పుడు దెన్ వీ కాల్, దాన్ని ఏమంటాం మనం, బిజినెస్ ఐడి. రైట్? బిజినెస్ ఐడి. దోస్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్. అంతే, ఐడి వేసి పార్ట్నర్ అని అనకూడదు. దీన్ని మరి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెంటనే ఇంకా విఆర్ అవ్వలేదు, ఇక్కడ ఉన్నారు. సిఐ అంటే కస్టమర్ ఐడి. ఎన్నైనా తమకి ఆరోగ్యం కోసం ఎన్నైనా వాడుకోనియండి, వాళ్ళని మనం ఏమని భావించాలి? వాళ్ళ ఆరోగ్యం కోసం ఎన్నైనా, వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం కోసం ఎన్నైనా. ఏంటి? కస్టమర్ ఐడి. ఈ మాట వాడండి, పదం వాడండి, కస్టమర్ ఐడి అని. లేకపోతే వాళ్ళకి వాళ్ళ భావన పర్ఫెక్ట్ గా లేకపోతే ఇంకా ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్తాయి. ఇది ఫస్ట్, ఈ క్లారిటీ అనేది ఫస్ట్. కస్టమర్ ఐడి ఒకటైనా కొనుక్కోనేయండి, వాళ్ళు కస్టమర్ ఐడితో సమానం సార్. ఐడెంటిఫై ఎలా అయ్యారు? కస్టమర్ గా అయ్యారు వాళ్ళు, బిజినెస్ మ్యాన్ గా కాదు, పార్ట్నర్ గా కాదు. వాళ్ళకి కావాలని 4 ఆర్డర్, 4 కాదు, 8 పెట్టుకోమనండి, 12 పెట్టుకోమనండి, వాడుకోమనండి. కానీ మనం ఏ విధంగా పరిగణించాలి? కస్టమర్ ఐడి అని పరిగణించాలి. ఓకేనా? సార్ ఇది ఒకసారి చెప్పండి ఈ మాట. ఇప్పుడు స్టెప్ 1లో భాగంగా మనం తీసుకున్నటువంటి కొత్త స్ట్రాటజీ అని చెప్పొచ్చు సార్. ఇది మనం అంతకుముందు మనకు స్టెప్ 1లో ఇప్పుడు మన పార్ట్నర్స్ కి ఏ క్లారిటీ కావాలి? అప్పుడప్పుడు వాడుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే కస్టమర్ ఐడి కింద పరిగణించాలి. అలాంటి లాగిన్స్ మనకు వస్తాయి. చాలా మంది లాగిన్స్ చేస్తుంటాము. అప్పుడప్పుడు 1, 2, 3 ఆర్డర్ పెట్టుకొని వాడుకుంటుంటారు. 1, 2 అట్లా తీసుకుంటారు. అటువంటి వాళ్ళు కస్టమర్ ఐడి. నేను బిజినెస్ చేసుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పారంటే, ఇవన్నీ మన ఎడ్యుకేషన్ కరెక్ట్ అయి నేర్చుకుంటూ కరెక్ట్గా కస్టమర్స్ క్రియేట్ చేసుకొని 40 ప్రొడక్ట్ రిటైల్ చేసుకున్నటువంటి వాళ్ళు. వచ్చే వాళ్ళు కూడా ఏముంది, మీరు లింక్ పంపిస్తారు, లింక్ కి వస్తారు వాళ్ళు. 40 ప్రొడక్ట్స్ కూడా నాకు బిజినెస్ మ్యాన్ వచ్చాడు, బిజినెస్ పార్ట్నర్ వచ్చారు కాదు. మీరు బాగా వినండి, ఓకే? ఎడ్యుకేషన్ తీసుకుంటూ ABCDEలో ఈ ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఇంకొకరికి అవేర్నెస్ చేస్తుంటారు చూసారా, ఏలోకి వస్తారు. అలా అవేర్నెస్ చేస్తూ వాళ్ళు ఎవరైతే ప్రొడక్ట్ సెల్లింగ్ ని, రిటైలింగ్ ని ప్రాక్టీస్ చేస్తారో, స్టెప్ 1కి వస్తారో, వాళ్ళు దోస్ ఆర్ పార్ట్నర్స్. ఓకేనా? ఇది పార్ట్నర్స్. సో ఇక్కడ ఎంతమంది అయినా రావచ్చు. ఇప్పుడు నాగరాణి గారు ఉన్నారు, నాగరాణి గారు సొంతంగా రిటైల్ చేసుకుంటున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు, తను రిటైల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా ఆ మేడం రిటైల్ ప్రాక్టీస్ దగ్గర నుంచి డూప్లికేషన్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. తర్వాత నేను కూడా ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలని అది కూడా నేర్చుకుంటున్నారు. CDE కూడా స్టార్ట్ చేసి. మరి B ఫర్ ఏంటి? B ఫర్ బాండింగ్. ఇది ఇంపార్టెంట్. B ఫర్ బాండింగ్.
మీరు ఎంత చక్కగా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇస్తే అంత చక్కటి బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. నా ఎగ్జిక్యూటివ్స్ కి, నా సీనియర్స్ కి ఎందుకు ఆ బాండింగ్ ఉందంటే ఆ క్లారిటీ నేను ఇస్తాను కాబట్టి. అంతే. ఇంకా వేరే నో ముచ్చట్లు, అసలు ముచ్చట్లే ఉండవు అసలు. హెల్త్ కి సంబంధించి వాళ్ళు ఒకవేళ ఆ, వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలి, డైట్ ప్లాన్ ఎలా మార్చుకోవాలి, ఇవే డిస్కషన్స్ అంతా. ఉం. అప్పుడు వాళ్ళు ఇవ్వగలుగుతారు, నిలబెట్టుకోగలుగుతారు. నేను ఇస్తూ ఉంటే నిలబెట్టుకోగలుగుతాను. ఇంకా మీరు ఒకటి బాగా నిర్ణయం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండస్ వివాలో మనీ సంపాదించాలంటే నేను హెల్తీగా ఉండాలి, హెల్తీను ప్రాక్టీస్ చేయాలి. ఇది ఫిక్స్ మాత్రం, ఇది మాత్రం ఫిక్స్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి, నేను 3 స్టెప్స్ మీకు చూపిస్తాను. ఈ 3 స్టెప్స్ లో కూడా మీరు వెళ్ళాలి అంటే దాని గురించి నేను ఆ, తర్వాత ఇప్పుడు మాత్రం స్టెప్ 1 గురించి అయితే చూడండి, తెలుసుకోండి. ఇది స్టెప్ 1. దిస్ ఇస్ స్టెప్ 2. వివో బిజినెస్ ఓనర్ స్టెప్ 2కి. ఓకే. మీరు మీ 1000, మీ రూబీ, మీ పెరలు ఏది ఆగకుండా ఉండేలాగా నేను 3 స్టెప్స్, 3 స్కిల్స్ అంటా అన్నమాట. 3 స్కిల్స్. ఓకే. దిస్ ఇస్ స్టెప్ 2. స్టెప్ 3 చూపిస్తాను. ఇది స్టెప్ 3. స్టెప్ 3. జిమ్ రాన్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ భవిష్యత్తులో ఒక పెద్ద వేవ్, తరంగం అది. మీరు ఇప్పుడే చూస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆఖరికి తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరిగింది. కేరళలో ఎలా జరిగిందో అలా జరుగుతుంది ప్రతి దగ్గర. నెట్వర్క్ మార్కెటింగ్ భవిష్యత్తులో పెద్ద తరంగం. ఇది ఫ్రాంచైజింగ్ స్థానాన్ని తీసుకుంటుంది. ఫ్రాంచైజింగ్ ఫిజికల్ గా కౌంటర్స్, షాపులు పెట్టడంతో ఫ్రాంచైజింగ్ ఆ స్థానాన్ని ఇది తీసుకుంటుంది. మీరు దీని గురించి తెలుసుకోవాలంటే కాపీ క్యాట్ అనే బుక్ చదవండి. మనం రూట్ క్యాంప్ లో మొత్తం కాపీ క్యాట్ బుక్ ని బాగా స్టడీ చేస్తాం, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ప్రస్తుతం దీనికి సగటు వ్యక్తికి దీనికోసము మూలధనం చాలా అవసరం. ఇలాంటి ఫ్రాంచైజీలు బయట ఏర్పరచుకోవాలి అంటే చాలా మూలధనం అవసరం. ఇది స్టెప్ 3 ఏంటి? వివా ఎంటర్ప్రెన్యూర్. ఫస్ట్ అయితే మనం మీ యొక్క కస్టమర్కి అవేర్నెస్ చేయడం ద్వారా, థ్యాంక్ యూ మీట్ అనే అవేర్నెస్ చేయడం ద్వారా వాళ్ళని బిజినెస్ ఐడిగా, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని బిజినెస్ ఐడిగా మనం మార్చుకోవాలి. ఓకే. బిజినెస్ ఐడియా అంటే మనం ఏం తర్ఫీదు ఇస్తున్నట్టు వాళ్ళకి? రిటైలింగ్ స్కిల్. వరలక్ష్మి గారు స్టార్ట్ టు 50 ఉన్నారు. స్టార్ట్ టు 50 తను బిజినెస్ ఐడిగా మార్పు చెందాలి అంటే తను రిటైలింగ్ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కనీసం ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటే తనకు రిటైలింగ్ స్కిల్ పెరుగుతుంది? 40 40 ప్రొడక్ట్స్, కనీసం 40 ప్రొడక్ట్స్. ఆ 40 ప్రొడక్ట్స్ లో తన రూబీ అయ్యేంత నెట్వర్క్ వస్తుందని అంటే గ్రేటా కాదా? గ్రేట్ బిజినెస్ కాదా గణేష్? గ్రేట్ బిజినెస్ కాదా? ఓకే. దీనికోసము ఫస్ట్ మొన్న సార్ చెప్తున్నారు, మేడం గారికి 5-6 కస్టమర్స్ నుంచే, లేదా ఒక 20 మంది కస్టమర్లు ఉండనియండి, ఆ 20 మంది కస్టమర్ల నుంచి ₹1,00,000 ఎర్న్ చేశారంటే ఏంటి అది చిన్న విషయమా? ఉం. అది కూడా అంత ప్రీమియం ప్రోడక్ట్. ఓకే. ఇది గుడ్. ఈ ఈసీఐ అంటే కస్టమర్ ఐడికి మనము చేయాల్సినటువంటిది ఏంటంటే, ఫస్ట్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. తనకి అవేర్నెస్ చేయాలి. అబౌట్ దేని గురించి?
మన యొక్క హెల్త్, అతనికి R&D తెలుసా, ఏదో ఒకటి తనకి సమయం తీసుకోవాలి. ఎలాగైనా సరే సమయాన్ని తీసుకోవడము కూడా స్కిల్లేనా? జిఎస్ఎంలో దేని గురించి మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి మన పార్ట్నర్కి? ఈ యొక్క బిజినెస్ ఐడికి మనం ఏం నేర్పాలి? 3 విషయాలు తనకి అవగాహన కల్పించాలి జిఎస్ఎంలో. ఏంటది? 3 నోట్ చేసుకోండి. హెల్త్ గురించి, ప్రొడక్ట్ గురించి ఉన్న రిజెక్షన్స్ ని హ్యాండిల్ చేసేటువంటి నాలెడ్జ్ అందించాలి. అవునా? ఫస్ట్ పాయింట్ అదే కదా. జిఎస్ఎంలో జిఎస్ఎం ఎక్కడ? ఇక్కడ ఉంది. ఇక్కడ జిఎస్ఎం. వారానికి 1 అవర్ ఇతనికి జరుగుతుంది. మిగతా పనుల్లో ఉండొచ్చు, బిజీగా ఉండొచ్చు. ఈ విఆర్ అనే పార్ట్నర్ స్టెప్ 1 పార్ట్నర్ అన్నమాట. స్టెప్ 1 పార్ట్నర్. PVని సేల్ చేయడానికి ప్రాక్టీస్ చేసేటువంటి స్టెప్ 1 పార్ట్నర్ ఇది. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది, ఈ బిజినెస్ ఐడియాగా ఎలా వస్తారు అని అంటే, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, మరి కస్టమర్ మనకి టైం ఇస్తారంటే అదే కదా సెకండ్ స్కిల్. ఇక్కడ చేసే మెడికేషన్స్ లో ఫస్ట్ ఏంటి బాబు? ఒకటి ఫస్ట్ ఇది రిజెక్షన్స్ కదా. రిజెక్షన్ హ్యాండిల్. ఇంత ఏంటి ప్రోడక్ట్కి ఎక్కువ కాస్ట్ పెట్టారా అనేది డౌట్ రావచ్చు, లేకపోతే ఇంకా అందులో అది న్యాచురల్ అయినా అనేది రావచ్చు, లేకపోతే వాళ్ళు రిజల్ట్ మనసులో పెట్టుకొని మాట్లాడుతుండొచ్చు. రిజల్ట్ను మనసులో పెట్టుకొని మాట్లాడితే రిజల్ట్ కోసం అయితే ఎలా చెప్పాలి? ఓకే, ముందు జాగ్రత్త కోసం అయితే ఎలా చెప్పాలి? ఓకే, వాళ్ళు డైరెక్ట్ బిజినెస్ చేద్దామనే వచ్చారు, వాళ్ళకి ఎలా చెప్పాలి? ఎవరికైనా ప్రొడక్టే కదా చెప్పాల్సింది, అంతేనా? ఐఏఎస్ అవుదామని వచ్చినా వాళ్ళే నేర్పాలి. 10th సర్టిఫికేట్ కోసం వచ్చినా వాళ్ళే నేర్పాలి. ఓకే, ఎవరికైనా ఇదే నేర్పాలి. సో జిఎస్ఎం ఎడ్యుకేషన్లో మనము ఆ రిజెక్షన్ హ్యాండిల్ చేసేటువంటిది చెప్పాలి. ఓకే, ఎందుకంటే 40 ప్రొడక్ట్లు వాళ్ళు 1000 PVని సేల్ చేసుకోవాలి అని అంటే ఆ యొక్క స్కిల్ అనేది అవసరం. కనీసం 20 కస్టమర్స్ అయినా తను క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత రెండవది ఏంటి? టైం టేకింగ్ స్కిల్. కనీసం తన వాళ్ళ దగ్గర, తన బంధువుల దగ్గర, తన స్నేహితుల దగ్గర మీరు హెల్త్ గురించి, ఇప్పుడు వస్తున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకోండి, ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల నష్టాలు తెలుసుకోండి. కనీసం దానికోసమైనా సమయం తీసుకునేటువంటి స్కిల్ లేకపోతే ఎట్లా? డబ్బులు తీసుకోమంటే కొంచెం కష్టమేమో ఈ రోజుల్లో, కానీ అదైనా సరే ముందు దాన్నైనా ప్రాక్టీస్ చేయాలి, ఆ హెల్త్ గురించి అవేర్నెస్ ఇప్పించడం. అవునా? జిఎస్ఎంలో మూడో పాయింట్ ఏంటి? దీన్ని నలుగురికి చెప్పాలన్నటువంటి ఆసక్తి కలగాలి. ఈ యొక్క హెల్త్ మరి ఎలా ముందుకెళ్తుంది వివా? దానికి అదే వెళ్తుందా? షారుఖ్ ఖాన్ వస్తాడా? మహేష్ బాబు వస్తాడా? ఎవరు రారు. మనమే ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నామో వీక్లీ, మంత్లీ మనమే ముందుకు ఆ ఆసక్తిని కల్పించాలి. సరేనా? ఇది జిఎస్ఎం ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ప్రొడక్ట్ గురించి వెల్నెస్ బాస్కెట్లో కొంత అవేర్నెస్ చేస్తారు, తప్పనిసరిగా మా ప్రోగ్రామ్కి రండి అని రైట్ ఇన్విటేషన్ ఇవ్వాలి. రైట్ ఇన్విటేషన్ ఇక్కడ
రైట్ ఇన్విటేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్విటేషన్. ఎక్కడికి? మన యొక్క వెల్నెస్ బాస్కెట్, మన ప్రోగ్రామ్కి. మన బిజినెస్ మీట్లకు కానీ మన వెల్నెస్ బాస్కెట్ వస్తే వాళ్ళ బిజినెస్ ఐడియా అయినట్ట కాదు కదా. మళ్ళీ వీళ్ళు స్టెప్ 1లోకి వస్తే అది ప్రాక్టీస్ చేస్తుంటే ఓకే. ఓకే, ఈ జిఎస్ఎం ఎడ్యుకేషన్లో ఏం క్రియేట్ అవుతుంది? ఎన్టీపీసీ క్రియేట్ అవుతుంది. ఎన్టీపీసీ క్రియేట్, వీళ్ళే అవేర్నెస్ అంటే, అవేర్నెస్ అంటే ఏంటి? థ్యాంక్ యూ మీట్, థ్యాంక్ యూ. రైట్ ఇన్విటేషన్ అనేది దేనికోసం? రైట్ ఇన్విటేషను డైలీ ప్రోగ్రామ్స్, డైలీ ప్రోగ్రామ్స్. ఎవరికి? ఈ కస్టమర్ ఐడికి. ఓకే, ఇది మనం చేయాల్సినటువంటి ప్రాసెస్. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకే, నేను ఏదైనా సంగీతాన్ని నేర్చుకున్నాను అనుకోండి, సంగీతాన్ని నేర్చుకున్నాను, ఇంకొకరికి కూడా వారసత్వంగా ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఎలా నేర్చుకోవాలి? సీరియల్గా నేర్చుకోవాలి. దేని తర్వాత ఏదైనా. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్పగలుగుతాను నేను, అంతేనా? లేకపోతే నేర్పలేను. నేను నా ఫ్రెండ్స్ తోటి ఉండడం వల్ల నాకు ఇంగ్లీష్ హిందీ వచ్చిందనుకోండి, ఇంకొకరికి నేర్పగలుగుతానా? ఖచ్చితంగా వ్యాకరణం సపోర్ట్, గ్రామర్ కావాలి. ఆ వ్యాకరణం నేర్చుకోవడమే సీరియల్ వర్క్ అని అంటారు. వ్యాకరణం, ఆ గ్రామర్ని. అర్థమైందా? ఇప్పుడు మనం సీరియల్గా చేస్తే సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటాం. చిటికెలో స్టార్ అయిపోవచ్చు, చిటికెలో 250 అయిపోవచ్చు తలుసుకుంటే, కానీ చిటికెలో క్యారీ ఫార్వర్డ్ రావాలి, చిటికెలో నెక్స్ట్ ర్యాంక్ రావాలి, చిటికెలో. అర్థమైందా? సీరియల్ అండ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సీనియర్ ఎక్కడో సీరియల్గా సిస్టమేటిక్గా నేర్చుకోబట్టి మీకు ప్రెజెంటేషన్స్ జరిగి మీకు రిటైల్ జరుగుతుంది. స్టెప్ 1లో సక్సెస్ అవుతున్నారు. అర్థమైందా? మీరు కూడా దాన్ని చేశారనుకోండి, మీరు స్టెప్ 1లో కాదు, మీ తర్వాత వాళ్ళని కూడా కస్టమర్ ఐడిని బిజినెస్ ఐడిగా మార్చుకోగలుగుతారు. ఓకే, ఇది మనం ఫోకస్ చేయాల్సినటువంటిది దీనికి. ఓకే, ఇప్పుడు నేమ్ లిస్ట్, రైట్ నేమ్ లిస్ట్ ఏంటి అనేది మనం తర్వాత ఆ విషయాన్ని మనం చర్చించుకుందాం. రైట్ నేమ్ లిస్ట్, రైట్ నేమ్ లిస్ట్లో రైట్ థ్యాంక్ యూ మీట్, రైట్ నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ ఎవరు రాస్తారు చెప్పండి? నేమ్ లిస్ట్ కస్టమర్ ఐడినా బిజినెస్ ఐడినా నేమ్ లిస్ట్ రాసేది? బిజినెస్ ఐడి వాళ్ళే రాస్తారు. బిజినెస్. ఎన్టీపీసీలో ఎన్ దగ్గర నుంచి అతను కస్టమర్ ఐడి బిజినెస్ ఐడిగా టర్న్ అవుతారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇది జరగలేదు అనుకోండి, ఇక్కడ నేమ్ లిస్ట్ తోటే అసలైన బిజినెస్ కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, నేమ్ లిస్ట్ అవసరమా లేదా? ఎంత అవసరము? ఎన్ఎల్పి అంటే నేమ్ లిస్ట్ ప్రిపరేషన్, డిస్కషన్, రైట్ డిస్కషన్ జరగాలి, రైట్ సెలక్షన్ జరగాలి. అప్పుడు మనం సీరియల్గా సిస్టమ్ని బిల్డ్ చేస్తాము. ఓకే, సిస్టమేటిక్గా బిల్డ్ చేసుకుందామా టీమ్స్ని? ఎవరైతే సిస్టమేటిక్గా బిల్డ్ చేసుకుంటారో వాళ్ళకి ఈజీగా 1000 ర్యాంక్ వస్తుంది, ఈజీగా తర్వాత రూబీ ర్యాంక్ కూడా వస్తుంది. కాకపోతే మొదట దీన్ని కొంచెము ఆ డిజిటల్ వర్క్ నేర్చుకోవడంలోనే మనకున్నది. కొంచెం డిజిటల్ వర్క్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సీనియర్ చూడండి, ఉదయం నుంచే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా దాన్ని నేర్చుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. నాలెడ్జ్ వెంటనే పెన్ను పేపర్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది, వెంటనే నోట్ చేసేసుకుంటారు. ఎందుకని?
ఏ పాయింట్ ఆ కస్టమర్కి ఆ పార్ట్నర్కి కనెక్ట్ అవుతుందో తెలియదు. అందుకే శ్రద్ధగా వింటూ ఉంటారు. ఓకే. నేను కస్టమర్ ఐడి దగ్గర రైట్ థ్యాంక్ యూ మీట్ ఎలా చేయాలి, బిజినెస్ ఐడి దగ్గర దాన్ని డూప్లికేషన్ చేయడానికి రైట్ నేమ్ లిస్ట్ ఎలా రాయాలి, ఈ రెండు మనం తెలుసుకొని రైట్ జిఎస్ఎం ఆ పార్ట్నర్ కంటిన్యూ అవుతున్నప్పుడు స్టెప్ 2లో స్టెప్ 3లోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం మళ్ళీ సెషన్స్ తెలుసుకుందాం. 3 o'clockకి అట్లా మళ్ళీ కలుద్దాం. ఓకేనా. ఒకసారి ఈ పాయింట్స్ని ఈరోజు పాయింట్స్ సార్ ఇది ఇంకా బాగుంది సార్. ఇప్పుడు ఇది కొత్తగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది దీని గురించి ఇంకా బాగా మళ్ళీ మనం ఎంతసేపు విశ్లేషించుకుంటే బెటర్ సార్. ఇంకా స్టెప్ 3 కంప్లీట్ చేసుకుంటే ఫైనల్ అయిపోతుంది మనకి. మీరు చెప్పిన ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ బిల్డ్ 3 అయినట్టే. ఉన్నాయి సార్, స్టెప్ 3 వరకు వాళ్ళు వచ్చారు అని అంటే సిస్టమ్ వాళ్ళకి వండర్ఫుల్గా బిల్డ్ తయారవుతారు సార్ వాళ్ళు. చాలా చాలా అంటే అది మామూలుగా ఇప్పుడు మనం వివా రిటైలర్ స్టెప్ 1 అనుకుంటే పేరు బాగుంది సార్. ఇప్పుడు అంటే 40 ప్రొడక్ట్స్ రిటైల్ చేసుకుంటారు. స్టెప్ 3కి వచ్చేసి మనం పెట్టిన పేరు వివా బిజినెస్ ఓనర్. ఫస్ట్ కస్టమర్ ఐడి, బిజినెస్ ఐడి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసిన పాయింట్. హూ ఈజ్ అవర్ టీచర్, హూ ఈజ్ అవర్ లెక్చరర్, ఈరోజు సెషన్లో నేను చెప్పిన విషయాలు. మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ పని చేస్తున్నా కానీ ఆ రిజల్ట్ ఏది వస్తుందో అదే మన టీచర్ నేర్పిస్తుంది మనకు రోజు. అది మెయిన్ పాయింట్. ఓకే, ఇంకా చెప్పండి. రెండోది మనకు బ్రెత్ వర్క్ గురించి చెప్పారు సార్ మనకు సెకండ్ పాయింట్. అది ఎక్కడ అంటే ఒకవేళ మీరు బూస్టింగ్ తోటి వర్క్ చేసుకుంటుంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీకు అది ఏదైనా ఒక బూస్టింగ్ ఉత్సాహము తగ్గింది, నిరాశ అనేది వచ్చింది, లేదా అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఫంక్షన్లు డిస్టర్బ్ చేస్తాయి, మనం పర్సనల్ పరిశాన్లు డిస్టర్బ్ చేస్తాయి, అప్పుడు మీరు వచ్చి మళ్ళీ పట్టుకోవాల్సిన కొమ్మ అంతే ఇంకా కొమ్మలు ఏంటి అంటే అంటే 5 పాయింట్స్ బ్రెత్ వర్క్, డైట్, తర్వాత పెన్ను, పేపర్, మెంటల్, వీటి పట్టుకుంటే మళ్ళీ సరే. నా పర్సనల్ ప్రోగ్రామ్స్. ఓకే. నేను నా కోణంలో ఒక మెంటర్ కోణంలో నేను చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే సరిపోద్ది. ఫస్ట్ది 5 AM క్లబ్. సరేనా. ఎస్ సార్. ఇది ఇప్పుడు సిటీలో అంటే క్రియేషన్, డూప్లికేషన్, ఎడ్యుకేషన్లో మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎక్కడ చెప్పినారు సార్ మనకు హెల్త్ గురించి, మన ప్రోడక్ట్ గురించి చెప్పాలని చెప్పినారు. అందులో కాస్ట్ కంటే వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఎక్కువ తెలియజేయాలి సార్. మీకు ఒక విషయం తెలుసా, బయట పెట్టేటువంటి ప్రొడక్ట్ల కాస్ట్లైనా చెక్ చేస్తారో లేదో కానీ ఎంఎల్ఎంలో డైరెక్ట్ సెల్లింగ్లో అయితే పూర్తి ఆ స్క్రూటినీ అనేది జరుగుతుంది. ఎంత కాస్ట్ పెడుతున్నారు, మీకు ఆఖరికి కంపెనీకి వచ్చే ఇన్కమ్ రిటైలింగ్ మీద వస్తుందా, లాగిన్స్ మీద వస్తుందా, రీపర్చేస్ మీద వస్తుందా, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అంత చెక్ చేస్తారంట ఎంఎల్ఎం కంపెనీలని. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, నెట్వర్క్ ద్వారా సంపాదించుకునే అవకాశము కొన్ని కంపెనీలకే ఇస్తున్నారు, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అంటున్నారు. మిగతా ఏమీ ఆ పేరు పెట్టుకోవడానికి లేదు, నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడానికి లేదు. దీని మీద యమ సీరీస్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లర్స్ ని కంపెనీలని కొన్ని సెలెక్ట్ చేస్తున్నారు, అవి మాత్రమే ఎంఎల్ఎం చేయడానికి అవకాశం, మిగతా వాటికి లేదు. మిగతా ఏదైనా ఉన్నాను కూడా మీరు నమ్మద్దు. ఎస్ అంతే. దాని వాల్యూ ఎంతగా మనం వాళ్ళకు విశ్లేషించగలిగితే అంత కౌంట్ అవుతారు. ఇంకోటి ఏం చెప్పిందంటే మన ప్రోడక్ట్ మార్జిన్ గురించి కంటే కూడా నీడ్ గురించి, అర్జెన్సీ గురించి చెప్పాలి. ఎంత నీడ్ ఉంది అసలు, అది ఎంత అవసరం ఉందో ఆ విషయం గురించి ఎంత చెప్పగలిగితే అంత బెటర్. కాస్ట్ కంటే వాల్యూ చెప్పాలి, అదే మార్జిన్ కంటే నీడ్ని చెప్పాలి సార్. అంతే సార్ అదేవిధంగా మన ప్రోడక్ట్ యూనిక్నెస్ గురించి కూడా చెప్పాలని చెప్పినారు సార్. ఎంత యూనిక్నెస్ ఉన్నది అంటే దానికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎట్లయితే చెప్పారు దానికి ఉదాహరణ, ఏది ఇంట్లో ఎంత వాల్యూ అని చెప్పి నెయ్యి ఎంత వాల్యూ, అదేవిధంగా మన ప్రోడక్ట్లు అన్నీ కూడా ఎక్స్ట్రాక్టివ్, న్యూట్రాసిటికల్ ఎక్స్ట్రాక్టివ్ అన్ని, వాటి గురించి ఎంత చెప్పాలని వాటి చెప్పి ఇంకో పదం వాడు సార్ అందులో వీడియోలో పిఎస్వి ప్రాబ్లమ్ సాల్వింగ్ వాల్యూ గురించి చెప్పాను. అన్నీ కూడా
ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్లు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆపర్చునిటీ. దీని గురించి కరెక్ట్ చెప్పాలంటే ఈ కస్టమర్ని బిజినెస్ ఐడియా మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మన ఇక్కడ కస్టమర్ ఐడి గురించి చెప్పారు సార్ మనకి స్టెప్ 1లో. కస్టమర్స్ ఎవరు ఐడియా ఎవరు చెప్పారంటే అప్పుడప్పుడు ప్రోడక్ట్ కొనుక్కుంటుంటారు వాళ్ళు, వాడుకునేటువంటి వాళ్ళు. బిజినెస్ స్టెప్ 1లో ఐడియా ఉంటే అంటే బిజినెస్ ఐడియా అని అర్థం. అంతే. స్టెప్ 1లో ఉంటే అప్పుడు బిజినెస్ ఐడియా అని చెప్పాలి. ఇప్పుడు సార్ ఉన్నారు, వీరంజనేయులు గారు ఉన్నారు, తనకు ఒక 10 ఐడీలు వచ్చాయి అనుకుందాం. అది కస్టమర్ ఐడినా బిజినెస్ ఐడినా? ఇప్పుడు వాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కస్టమర్ ఐడి అవి. 40 ప్రొడక్ట్స్ నేను రిటైల్ చేసుకుని 1000 PV రిటైల్ చేసుకున్నటువంటి వాళ్ళు దానికోసము ఆ 1000 పీవీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి 1000 పీవీలో వచ్చే 20 కస్టమర్స్ తోటే వెల్ నెట్వర్క్ అనేది మేనిఫెస్ట్ వచ్చేస్తుంది. అయిపోతుంది. 100% వస్తుంది, తప్పకుండా వస్తుంది. అందుకే నేను కనీసం ఒక 40 ప్రొడక్ట్ కదా శాంతి మేడం, రారండి 40 ప్రొడక్ట్స్ అంటే సూపర్ అయిపోతుంది. అట్లా. సో మీరు థింక్ చేసుకోవాలండి వీరంజనేయులు గారు, అంటే అది కస్టమర్ ఐడినా బిజినెస్ ఐడినా అని. ఈసారి నేను ఒక సీరియల్ గా సబ్జెక్ట్ గా కూడా దాన్ని ఒక పోస్టర్ రూపంలో చెప్తే మీకు బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ మనం అవేర్ గా లేమనమాట. అవేర్ గా లేక ఇది కొంచెము మనం అవేర్ గా ఉంటే ఏమైందంటే మీరు ఏది వెతకాలో, ఎలా టీంని బిల్డ్ చేసుకోవాలో మీకు అర్థమైపోద్ది. ఇక ఇక్కడ నుంచి కస్టమర్ నుంచే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాను నేను. ఇది ఓకే, అవేర్నెస్. ఏ ఫర్ కస్టమర్ ఐడి కోసం, ఈ ఫర్ డిస్ట్రిబ్యూటర్ మన బిజినెస్ ఐడి కోసం, ఏబిసిడిఈ. ఓకే, అవేర్నెస్ చేస్తే బాండింగ్ పెరుగుతుంది, వాల్యూ క్రియేషన్ జరుగుతుంది, డి ఫర్ డబల్ అవుతుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం, నిరంతర ఎడ్యుకేషన్. ఏబిసిడిఈ. నాకు ఇప్పుడు అది గీయడం అనేది ఇంకా టైం నేను లేదు. సరే, నేను అలాగే ఇప్పుడు స్టెప్ 1 అనుకుంటే మనం ఏమనుకున్నాం అంటే 12 కస్టమర్స్ క్రియేట్ చేసుకొని 8 లాగిన్స్ చేసుకోవాలనుకున్నాం. 8 లాగిన్స్ మనం స్టెప్ 1 అంటే అనుకున్నాం. ఇప్పుడు ఇంకా అది ఇంకా వదిలేద్దాం. అది పోయింది. అయితే ఇప్పుడు స్టెప్ 1 అంటే ఎందుకంటే జూనియర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సీనియర్స్ కి నేను తర్వాత వివరంగా అన్ని 3 కూడా స్టెప్స్ ఏంటి అనేది తెలియజేస్తాను. ఇప్పుడు రైట్, ఇప్పుడు మీరు చెప్పారు కదా కస్టమర్ ఐడి, బిజినెస్ ఐడి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దానికి క్లారిటీ. ఇప్పుడు వీరంజనేయులు కస్టమర్ ఐడి అని చెప్పంటే హెల్త్ కోసము అప్పుడప్పుడు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకొని కొనుక్కొని వాడుకునేటువంటి వాళ్ళు. ఎన్ని ప్రొడక్ట్లు? కస్టమర్ ఐడి అంటే వాళ్ళు అప్పుడప్పుడు కొనుక్కుని ఉంటారు వాళ్ళు. ఎన్నైనా కావచ్చు. ఒకేసారి 6 కొనొచ్చు, 12 కొనొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కోసం 24 అయినా కొనుక్కోవచ్చు. కానీ దోస్ ఆర్ కాల్ యాజ్ కస్టమర్. అంతే. కస్టమర్ అంతే. ఎంత సంపాదించుకున్న కస్టమర్. బిజినెస్ ఐడి అంటే మాత్రం పర్టికులర్ గా ఒక 40 ప్రొడక్ట్స్ మనం రిటైల్ చేసుకొని, అంటే 1000 PV రిటైల్ చేసుకోవడానికి దానికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అంతే. దోస్ ఆర్ బిజినెస్ ఐడి. అంతే. దీనికి GSM లో మనం చెప్పాల్సిన విషయం ఇదే చెప్పాలి. అది చెప్పండి. ఎస్ సార్. అదే హెల్త్ గురించి, మన ప్రొడక్ట్ గురించి, అంటే రిజెక్షన్స్ గురించి మనం అక్కడ చెప్పాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి టైం తీసుకోవడం గురించి. థర్డ్ పాయింట్ దీన్ని నలుగురికి చెప్పాలని ఆసక్తి కలిగించడం గురించి. అప్పుడు నెక్స్ట్ 4th లో NTPC అనేది. అది ఆ సైన్స్ టీచర్ యొక్క బాధ్యత ఏంటంటే సైన్స్ మీద ఉన్నటువంటి భయాలు తొలగించాలి. అవునా? కొంత సమయం కూర్చొని చదివేటువంటి ఓపికను తీసుకురానియాలి. ప్రయోగాలతోటి ఎక్కడ చూసినా, ఇంట్లో చూసినా, ఫ్యాన్ ని చూసినా, ఇంక ట్యాప్ని చూసినా, ఏది చూసినా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కనపడాలి. అర్థమైందా? ఇది ఆ ఆసక్తిని పెంచాలి. ఇది ఆ టీచర్ యొక్క ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఓకే, అలాగే మనకు కూడా ఆ వచ్చినటువంటి వాటి ఇప్పుడు GSM అనేది ఈనా సార్? ఈ ఫర్ హూమ్? ఎవరి కోసం? స్టెప్ 1 బిజినెస్ ఐడి కోసం. బిజినెస్ ఐడి కోసం. ఏ ఫర్ ఎవరికి? కస్టమర్ కి, వాడుకుంటున్న వ్యక్తులకి. రండి సార్ మా ప్రోగ్రామ్స్ కి రండి, వింటూ ఉండండి, మీరు మా బిజినెస్ మీటింగ్ రండి. ఓకే, మీకు నచ్చితే మనం ముందుకెళ్దాం.
మీకు ఒక నెట్వర్క్ని బిల్డ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు 3 స్టెప్లు ఉన్నాయి. ఈ 3 స్టెప్లో రిటైలింగ్ ప్రాక్టీస్, ఓకే, రిక్రూట్ ప్రాక్టీస్, ఓకే, టీమ్ బిల్డింగ్ ప్రాక్టీస్, ఈ 3 కూడా నేర్చుకోవచ్చు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అట్లా. స్కిల్స్, స్టెప్ 1 అంటే స్కిల్ 1, స్కిల్ 2, స్కిల్ 3 ఇట్లా. జిఎస్ఎంలో ఈ 3 ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు రైట్ నేమ్ లిస్ట్ గురించి, రైట్ థ్యాంక్ యూ మీట్ గురించి కూడా 2 విషయాలు చెప్పాను కదా. ఎవరికి రైట్ థ్యాంక్ యూ మీట్ అవసరము, ఎవరికి రైట్ నేమ్ లిస్ట్? ఈ బిజినెస్ ఐడి వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ నేమ్ లిస్ట్. నేను ఇక్కడ నుంచి ఈ కస్టమర్ ఐడి నుంచి ఎస్ నవాన్వర్స్ నేను వివా డిస్ట్రిబ్యూటర్ని, నేను వివాని ముందుకు తీసుకెళ్తాను, నాకు ఈ కమిషన్ కావాలి అని అనుకుంటే అప్పుడు అక్కడ రాయాల్సింది నేమ్ లిస్ట్, రైట్ నేమ్ లిస్ట్. ఎన్ఎల్పి ఎన్ఎల్డి రైట్ సెలక్షన్ ఉంటుంది, అందులో రైట్ డిస్కషన్ ఉంటుంది. ఓకే, అదేందో మనం చర్చించుకుందాం. ఓకే, ఏ స్కిల్ లేకుండా, ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఇందులో నేను టాప్లోకి వెళ్ళిపోతాను, డైమండ్లోకి వెళ్ళిపోతాను, డబ్బులు వచ్చేస్తాయి, నిరంతర ప్రవాహం లాగా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందంటే అదంతా తూచు అది. ఓకే, సో ఇది చిన్న పని, ఎక్కడో ఒక దగ్గర చిన్న పని లేకుండా ఎలా వస్తాయి అబ్బా అని అడగాలి, తెలుసుకోవాలి. ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, ఏది లేకుండా ఎలా వస్తుంది అట్లా అనుకోవాలి. సో వస్తే వన్ సైడ్ వస్తుంది, లేకపోతే బోత్ సైడ్ ఇన్కమ్ ఉంటేనే కదా, బోత్ సైడ్ ఉంటేనే కదా ఇన్కమ్. రైట్ థ్యాంక్ యూ మీట్ ఎవరికి? కస్టమర్కి. రైట్ థ్యాంక్ యూ మీట్ ఎవరికి? కస్టమర్కి. రైట్ థ్యాంక్ యూ మీట్ కూడా నేను నా మేడం వాళ్ళకి చెప్పాను, ఈరోజు మళ్ళీ మీకు చెప్తాను రైట్ థ్యాంక్ యూ మీట్ ఏంటి అనేది. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇది మనము శిక్షణ పొందుదాము, చక్కగా సంపాదించుకుందాం. వివా ఉన్నంతకాలం మనం కూడా ఉందాం. అది 100 సంవత్సరాలు ఉంటుందంట. ఓకే, మరి నేను 100 ఉంటానా సార్ అంటే, ఉండకపోతే మన పిల్లలు ఉంటారు, నష్టమేంది, మనమే ఉండాలని ఉందా ఏంటి కదా. కానీ వివా ఉన్నంతకాలం మనం కూడా ఉండాలి అని అంటే ఎన్నో ప్రొడక్ట్లు ఉన్నాయి, బోల్డ్ అంతా సమాజానికి అవసరమైనవి. ఆడుతూ పాడుతూ వేరే పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. కాకపోతే స్టెప్, చిన్న పాయసం చేయాలంటేనే ఒక సీరియల్ ఉంది, దానికి ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. చిన్న పాయసం వండుకోవాలంటే అలాగే మరి పీవీని క్రియేట్ చేయాలంటే మాటలా ఉంటుంది, ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సీరియల్ ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది, బట్ జాగ్రత్త అనేది వహించాలి. సరేనా? ఉట్టిగానే మనకి శాలరీ ఇస్తారా? వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉట్టిగేమి ఇయ్యరు, ఖచ్చితంగా కంపెనీకి లాభం జరిగింది అది ఇయ్యరు. సరేనా? ఇందులో ఏమైనా ఇంకా పాయింట్ ఏదైనా ఉందా తెలుసుకోవాలనుకునేది? నేను ఇందులో ఏదైనా సరే మరి ఇట్లయితే ఎట్లా అనేది కానీ, అంటే ఇక్కడ ఏం చేయాలి అనేది కానీ, దీని గురించి మళ్ళీ చెప్పండి అని కానీ ఏదైనా ఉంటాయి. సార్ గుడ్ మార్నింగ్ అడగలను. సార్. కస్టమర్ దగ్గర వాళ్ళ ఐడిలో వాళ్ళకి ఇచ్చే అవేర్నెస్ కి నాకు మళ్ళీ ఒకసారి క్లారిటీ కావాలి సార్. అవునవును, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే కస్టమర్కి మనకు టైం ఇచ్చారు అని అంటే, ఫస్ట్ వాళ్ళకి ప్రొడక్ట్ రీచ్ అయిన తర్వాత మనం మాట్లాడేది ఉంటుంది. అందరూ టైం ఇచ్చి జూమ్కి ఇచ్చి ఇట్లా వీడియో ఆన్ చేసుకుని అంత ఉండకపోవచ్చు. కనీసం ఫోన్లోనైనా సరే వాళ్ళకి రీచ్ అయినప్పుడు, రీచ్ అయిందా సార్ అని అడగడం, థ్యాంక్ యూ చెప్పడం, తీసుకున్నందుకు, న్యూట్రాసిటికల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు కాస్ట్ చూడలేదు, అవునా, వాడుకోవడానికి తీసుకున్నారు. ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని, ప్రీమియం ప్రోడక్ట్ని తీసుకోవడం అంటే గ్రేటే. లోపల ఎక్కడో హెల్త్ అవేర్నెస్ ఉంటేనే అవుతుంది. లేదా ఆ బాధ తట్టుకోలేక, అనారోగ్యాన్ని తట్టుకోలేక, ఫేస్ చేయలేక, హాస్పిటల్కి తిరిగి తిరిగి వేసారిపోయి ఆ మందులు వాడలేక వచ్చి ఉంటారు, రైట్? అంతే. అప్పుడు వాళ్ళకి డైట్ ప్లాన్ చెప్పడం, ఖచ్చితంగా సార్ రిజల్ట్ ఓరియంటెడ్గా వచ్చారు కాబట్టి రిపోర్ట్లు తీసుకోండి అని చెప్పడం, డైట్ ప్లాన్ చెప్పడం. ఒక్కసారి మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి, మీ టైం వేస్ట్ అవ్వదు అని టైంని రిక్వెస్ట్ మీద తీసుకోవాలి. ఓకే, మనీ ఇంకా పెట్టి కొనని వాళ్ళ దగ్గర కంటే కొన్న వాళ్ళ దగ్గర ఈజీ కదా టైం తీసుకోవడం, అవునా? ఇంకా మనీ వస్తున్న వాళ్ళ దగ్గర టైం తీసుకోవడం ఇంకా ఈజీ కదా. ఇప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది, మీ దగ్గర నేను టైం తీసుకోవడం ఈజీ. ఇంకా
అవునా? కాబట్టి మనీ పెట్టాల్సిన వాళ్ళ దగ్గర కొంచెం కష్టం అవుతుంది, పెట్టిన వాళ్ళ దగ్గర కొంచెమే కష్టం ఉంటుంది, మనీ తీసుకుంటున్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం తక్కువ ఉంటుంది కష్టం. ఏది టైం తీసుకునేది, అది కూడా ఒక స్కిల్, రైట్? ఆ థ్యాంక్ యూ మీట్లో మనం ఏం చెప్పాలి, అండ్ వెల్నెస్ బాస్కెట్ షేరింగ్స్లో ఏం చెప్పాలి అనేది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫోకస్ ప్రాక్టీస్ అనేది ఇది ఈ అవేర్నెస్ ఫస్ట్ మేడం, ఇది వాళ్ళకి ప్రోడక్ట్లు అందగానే కనీసం ఫోన్లోనైనా సరే చెప్పడం. ఆ తర్వాత విత్ కాన్ఫరెన్స్ సీనియర్ స్పాన్సర్ ఉంటాడు కదా, ఎవరైతే ఎవరి కస్టమరో ఖచ్చితంగా అతను ఉండాలి. నో డైరెక్ట్ డీల్, మన మన కస్టమరు మన సీనియర్ ఉండాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి, వాళ్ళు ఒక వారమో 2 వారాలు వాడుకున్న తర్వాత మళ్ళొకసారి చేయాలి. ఇక్కడనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు మాట్లాడుతున్నా శుభం కార్డు రిక్వెస్ట్ తోటే ఉండాలి. మనం చూడండి, మనం ఎప్పుడు చెయ్యొదలొద్దు. మా ప్రోగ్రామ్స్కి రండి అనే ఆహ్వానంతోటే శుభం కార్డు పడాలి, ఇన్విటేషన్. మనం ఎండింగ్ ఎలా ఉండాలంటే, మీరు ఇప్పుడు నేను ఎప్పుడైనా ఈవినింగ్ ప్రోగ్రామ్కి రండి అని క్లోజ్ చేస్తాను, తర్వాత ప్రోగ్రాంలో కలుద్దామని క్లోజ్ చేస్తాను, మళ్ళీ కలుద్దామనే ఉండాలి శుభం కార్డు అనమాట. శుభం కార్డు మనం మాట్లాడాము అని అంటే, మనం ప్రోగ్రామ్ జరుగుతుంది రండి, వెల్నెస్ అవేర్నెస్ జరుగుతుంది, మీరు కొన్న ప్రోడక్ట్ పల్స్ గురించి చెప్తారు, కొనని ప్రోడక్ట్ గురించి చెప్తారు, మీ మేడంకి తెలియాల్సిన ఐ కేర్ ప్రోడక్ట్ గురించి కూడా చెప్తారు అని వాళ్ళకి మన మాట తీరు నచ్చింది అనుకోండి, బాండింగ్, బీ ఫర్ బాండింగ్ నచ్చింది అనుకోండి, వస్తారు. వాళ్ళకి వివా ఫ్యామిలీ వాళ్ళకి ఉండి ఇంటికి వెళ్ళాలని, వాళ్ళకి రావాలని రాసి పెట్టి వచ్చేస్తారు, చిన్న మాటతో వచ్చేస్తారు. కొంతమంది ఎంత బదిలని రాకపోవచ్చు, కొంతమంది ఒక చిన్న ఇన్విటేషన్ తోటి వచ్చేస్తారు. దాన్ని నమ్మాలి, మనం ప్రోడక్ట్ని నమ్మాలి, అదే తీసుకొచ్చుకుంటుంది. ఓకే, ఆ తర్వాత టైం ఇచ్చారనుకోండి, మధ్య మధ్యలో అవేర్నెస్ సెషన్స్ పెట్టాలి. థ్యాంక్ యూ మీట్లో అవేర్నెస్ సెషన్స్ నేను మళ్ళీ చెప్తాను. రైట్, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందాం, చెప్పిన సబ్జెక్ట్ని రివైండ్ చేసుకుందాం మైండ్లో.
హ్యాపీ మార్నింగ్, ఆరా మార్నింగ్ అందరికి. మళ్ళీ 4 o'clockకి కలుద్దాం.